కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఈరోజు క్రిస్మస్ దినమున మనందరము దేవుని యొక్క పుట్టినరోజును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు December 25th అంటే క్రిస్టమస్ అని ప్రపంచమంతటా జరుపుకునే పండుగ ఇది. ఏదో కొన్ని ఊళ్ళకి కొన్ని తరాలకి మాత్రమే నిలిచిపోయేది కాకుండా అన్య మతస్థులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి ఇంత గొప్ప చారిత్రాత్మకమైన ఈ యొక్క రోజుని మనము తప్పకుండా జరుపుకుంటూ, దీనికి తోడు మనం కొన్ని ఎక్స్ట్రా పండుగలు జరుపుకుంటాం ఈ నెల. చిల్డ్రన్ క్రిస్మస్ అని, చిల్డ్రన్ సెమీ క్రిస్మస్, ఉమెన్స్ సెమీ క్రిస్మస్. ఉమెన్స్ అంటే స్త్రీల సెమీ క్రిస్మస్, పురుషుల సెమీ క్రిస్మస్. కొత్తగా ఇంకొకటి వచ్చింది, విడోస్ సెమీ క్రిస్మస్ అంటే వెధవరాలి సెమీ క్రిస్మస్లు కూడా ఉన్నాయి. ఆ సెమీ క్రిస్మస్లో ఏం చేస్తారు, ఓన్లీ వాళ్ళు మాత్రమే డాన్స్లు వేస్తారు. నేను యూట్యూబ్లో చూసాను, ఇది కూడా ఉందా అని చెప్పి. పిల్లల్ని ఇట్లా మనకిష్టం వచ్చినట్టు సెమీ క్రిస్మస్లు మనం కండక్ట్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నాం. ఫస్ట్ దేవుడు పుట్టింది, తర్వాత ఫస్ట్ పండగ ముఖ్యం. మనకి ఏం చేయాలి ఆ రోజు? చక్కగా పండుగ రోజు మనం ఏం చేస్తాం, డిసెంబర్ వస్తుంది అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చి ఏం చెప్పండి, వరుసగా బట్టలు కొనుక్కోవాలి. ఫస్ట్ ముందే సమకూర్చుకుంటా ఉంటాం డబ్బులు. ఇంట్లో వాళ్ళందరికీ బట్టలతో కొనాలి. పోయిన సంవత్సరం ఇంత నచ్చలేదు, ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా కొనాలి. పోయిన సంవత్సరం చీపి తీసుకునేసరికి కొంచెం ఖర్చు పెట్టి తీసుకోవాలి బట్టలు. ఇంకేం గుర్తు వస్తాయి పండగ అనగానే? క్రిస్టమస్కి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఏది ఒక పిల్లాడు అంటూ ఉంటాడు, కాదండి అటక మీద ఉన్న వస్తువులన్నీ తీపిచ్చిద్ది మా అమ్మ, కడిగిద్ది మళ్ళీ అక్కడ పెట్టిద్దండి అని అంటాడు. ఎందుకు తీసిద్ది, ఎందుకు కడిగిద్ది, ఎందుకు పెట్టిద్ది అని అన్నట్టుగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీస్తాము, కడుగుతాము, మళ్ళీ తుడుతాము, శుభ్రంగా మళ్ళీ ఆడబెట్టాడు. మళ్ళీ ఎప్పుడు కదిలిస్తావు అయ్యి? మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్ నెలలో మళ్ళీ కదిలిస్తాం అయ్యని. ఇంకేం చేస్తాం, చక్కగా పిండి వంటలు చేసుకుంటాం, చక్కగా ఇరుగు పొరుగు వారికి పంచుకుంటాం, బంధువులు పంచుకుంటాం, కొత్తగా పెళ్ళి అయితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటాం ఇంట్లో. ఇట్లా పండగను ఆచరించడం ఫస్ట్. ఇక తర్వాత చర్చికి వెళ్ళటం, తర్వాత ఏదో కూర్చొని కాసేపు దేవుడి గురించి ధ్యానించి కాసేపు ఇక అయిపోగానే ఇక పండగ అయిపోయినట్టు. అంటే క్రిస్టమస్ అని అంటే ఫస్ట్ మనకి ఏం గుర్తొస్తున్నాయి? బట్టలు, ఇల్లు శుభ్రం, వంటలు. ఈ తప్పితే దేవుడు మన కోసం పుట్టాడే, దేవుడే దీనుడై భూలోకానికి వచ్చాడే అనేది మాత్రం ఫస్ట్ మనకు రాదు, అసలు ఎవరికి రాదు అనుకోండి. ఈ వీటిని క్లుప్తంగా ఇంకొంచెం చూద్దాం. ముందుకెళ్తే మనం ఎప్పుడు కానీ ఆ వినే వాటిని ఇంకోసారి వింటే అవ్వా ఇంత ఉందా వీటిల్లో అనేది ఒకసారి అర్థమైంది. వీటిలో చూద్దామంటే ఫస్ట్ నుండి మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. 10, 11 రెండు కలిపి ఉంటే చదువుతున్నాను చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ముగ్గురు జ్ఞానులు ఏం చేశారు? ఫస్ట్ ఒక నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులు అయ్యారు. ఏది? ఒక్క చుక్కని చూసి ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆనంద భరితులు అని అంటే జస్ట్ మామూలుగా హ్యాపీగా ఉన్నట్టు. ఈరోజు పండగ, హ్యాపీగా ఉన్నారు అందరూ, బాగున్నారు, సంతోషం. ఇది ఆనందం. అత్యానంద భరితులు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు సపోజ్ సడన్ గా ₹1,00,00,000 లాటరీ తగిలింది మనకి, ఎట్లుంటది? సంతోషం పొంగిపోతా ఉంటది, ఫస్ట్ గంతులేస్తా ఉంటావు ఎగిరి. అంత అత్యానంద భరితులు అయ్యారు ఆ ముగ్గురు జ్ఞానులు. ఏం కనిపించాక? చుక్క కనిపించిందని చెప్పి అత్యానంద భరితులు అయ్యారు వాళ్ళు. కానీ మనము దేవుడు మన కోసం పుట్టాడన్న ఆనందం మనలో ఉండదు, కానీ పండుగ ఆచరించాలి అనే ఆనందం మనలో ఉంటది.
క్రిస్మస్ రాగానే మా పిల్లలు డాన్స్లు వేస్తారు, మా పిల్లలు స్కిట్లు వేస్తారు, మా పిల్లలు చక్కగా స్టేజ్ మీద నుంచి ఎగురుతారు. ఆ ఎగిరేదంతా మేము చక్కగా వీడియోలు తీసుకోవచ్చు. ఇవే ఉంటుంది కానీ మనుషులకి చుక్క పుట్టింది అనేదానికి ముగ్గురు జ్ఞానులు అత్యానంద భరితులైనంతగా మనం అంత ఆనందం సంతోషం చూపించం దేవుని పట్ల. ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? క్రిస్మస్ రోజు. అసలు చాలా మంది అయితే ఓన్లీ క్రిస్మస్ టైంకే వెళ్తారు చర్చిలకి, ఈ మిగతా టైంలో వెళ్ళరు. మళ్ళీ అప్పుడు ఈస్టర్కి, మళ్ళీ అప్పుడు గుడ్ ఫ్రైడే, అంటే ఈ పండగలు అప్పుడు వచ్చి మరీ కనిపించకపోతే బాగోదులే అన్నట్టు మూల కూర్చొని వెళ్తూ ఉంటారు. అంటే క్రీస్తు పుట్టాడు అని భూలోకం మొత్తంలో ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ అంత సంతోషం ఎవరికి లేదు. పుట్టాడు అంతే, పుట్టేశాడు, తర్వాత ఏంది? ఏమి లేదు. ఇక్కడ ఆ ముగ్గురు జ్ఞానులు చాలా పండితులు. ఇప్పుడు ఎవరైనా సరే పండితుడు దేవుణ్ణి నమ్మరు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జ్ఞానం కలిగిన వాడు జ్ఞానాన్నే నమ్ముకుంటాడు. ఇప్పుడు సపోజ్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, చాలా గొప్ప సైంటిస్ట్, ఆయన దేవుడు లేడు అంటాడు. దేవుడు లేడని నువ్వు ఎట్లా చెప్తావు? మనిషిని చేసిన దేవుడే అంటే ఆయన తీసుకొచ్చి ఇదిగో ఇది ఒక ఎలిమెంట్ అంటాడు, ఈ ఎలిమెంట్ కలిసింది కాబట్టి మనిషి పుట్టాడు అంటాడు. ఆ రుజువు చూపిస్తాడు ఖచ్చితంగా, కాబట్టి దేవుడు లేడు అంటాడు. ఇదిగో చేతబడు లేని అని ఒకటి చెప్పారు అనుకో, ఇదిగో లేదు, ఇది నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఏం చేసిద్ది? దుష్ట శక్తుల్ని లైక్ నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటా ఉంటది, కాబట్టి ఇది అలా ప్రయోగిస్తారు. కాబట్టి నిమ్మకాయలు దుష్ట శక్తుల్లో ఆత్మల్లో అని. అంటే మానవుడికి జ్ఞానం ఎక్కువగా ఉంటే దేవుడు లేడని ఖచ్చితంగా ప్రూవ్ చేయగలడు. ఇప్పుడు చాలా మంది అదే చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే నాస్తికులు అంటారు. చాలా గందరగోళం జరుగుతుంది. అదే దేవుడు అంటే ఒక నమ్మకంగా తీసి పడేస్తారు ఎప్పుడైనా సరే జ్ఞానులు. అటువంటి ఈ ముగ్గురు జ్ఞానం, ఇప్పుడున్న జ్ఞానమే మనది విడివిడి జ్ఞానం. ఈ జ్ఞానంలోనే దేవుడు లేడని ఖచ్చితంగా ఏదో పైన చూపించి కొట్టేస్తున్నాం. అప్పట్లో ఉన్న జ్ఞానులు స్టార్టింగ్ లోన మన పూర్వీకులు ఇంకా జ్ఞానవంతులు. మరి వాళ్ళు ఉన్న ఆచారాలు ఇప్పటికీ మనం కొన్ని పాటిస్తూనే ఉన్నాం. నేను చెప్తూనే ఉన్నాను, నిమ్మకాయ కట్టడం కానీ, కొబ్బరికాయ కొట్టడం కానీ. ఇప్పుడు కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయ ఎందుకు కొడతాడు? గుడి ముందు తీసుకొచ్చి, ఇప్పుడు గుడిలో కూడా కొడుతున్నారు లేండి. ఏది విజయవాడ కొండ మీద కూడా కొడుతున్నారు. ఎందుకు కొడతారు కొబ్బరికాయ అసలు తెలుసా? 2 కారణాలు ఉన్నాయి కొబ్బరికాయ కొట్టడానికి. ఎందుకు? ఇంతకుముందు విగ్రహానికి నీళ్లు పోసేటప్పుడు ఆ నీళ్ళు ఎవరో ఒకరు తాగుతారు. ఆ నీళ్లు తాకిన వాడు ప్రతివాడు పాపే అవుతాడు. మరి ఆ పాపి తాకినటువంటి నీళ్ళని దేవుడికి వేయటం కరెక్ట్ కాదు. మరి దేవుడి విగ్రహం మీద వేయిపోయటం కరెక్ట్ కాదని చెప్పి ఎవరు అంటనటువంటి నీరు ఆయన మీద పడాలి అని చెప్పి కొబ్బరికాయలు నీళ్ళు ఎవరు ముట్టలేరు. అవునా? కొబ్బరికాయ పగలగొట్టాలి, అప్పుడుగా నీళ్లు బయటకు వస్తాయి. అందుకని కొబ్బరికాయని తీసి కొడతారు, ఆ నీళ్లు పోసి చిప్పలు మనకిస్తారు. అందుకు. ఇంకొకటి ఎందుకు ఎవరు అంటున్నటువంటి నీరు పోస్తారంటే కొబ్బరికాయ కొడతారు అని అంటే, కొబ్బరికాయ కొట్టేటప్పుడు సౌండ్ వచ్చింది, చిన్నగా కొడితే పగలదే టపా అంట సౌండ్ వచ్చి, అంటే మన పాపం కూడా ఆ కొబ్బరికాయ సౌండ్ లో కలిసిపోయి 2 వక్కలు ఎలా అవుతుందో మన పాపం కూడా అలా బద్దలైపోయి క్షమాపణ వచ్చేయాలి అన్న విధంగా సాదృశ్యంగా కొబ్బరికాయలు కొడతారు. ఇది మన పూర్వీకులు పెట్టింది. ఇప్పుడు మనకు తెలుసా? ఇది ఏం తెలియదు. కొబ్బరికాయ పెట్టమన్నారు కొట్టాం, నిమ్మకాయ పెట్టమన్నారు పెట్టాం, పిండిసులు పెట్టమన్నా పెట్టాం. ఈ తప్పితే మనకేం తెలియదు. అంటే అప్పట్లో ఉన్న జ్ఞానం ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి తగ్గిపోయింది. సరే, ఈ యొక్క జ్ఞానులు అప్పట్లో ఉన్నటువంటి జ్ఞానులే ఆ ఒక్క చుక్కను చూసి అత్యానంద భరితులయ్యారు. ఎందుకు వీరు అత్యానంద భరితులయ్యారు అని అంటే, ఈ జ్ఞానులు ఎప్పుడైనా సరే నేను జ్ఞానిని అని చెప్పుకోవటానికి రుజువేంటి అని అంటే, ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన గొప్ప రాజ్యాంగాన్ని రాశాడు. ఏ విధంగా రాశాడు? ఏముంటే రాశాడు? ఆయన చదివిన చదువు, ఆయన ఎంత చదువు చదివితే అంత జ్ఞానం కలిగిన వాడు. అలాగే జ్ఞానులు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి గ్రంథాన్ని చదివేవాళ్ళు, ప్రతి గ్రంథాన్ని చదవటం, పరిశీలన చేయటం. అట్లాగే ఈ ధర్మశాస్త్రంలో కూడా ఆల్రెడీ రాసుంది. దాన్ని ఏమంటారంటే ప్రవచనం. ఏంటా ప్రవచనం? క్రీస్తు పుట్టగానే ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిద్ది అనే ప్రవచనం ఉంది. ఈ ప్రవచనాన్ని వీళ్ళు చదివింది వారికి గుర్తొచ్చి ఆ నక్షత్రాన్ని చూసి ఇది నిజమే, అది నిజమే, ఆ గ్రంథం అంతా, ఆ ధర్మశాస్త్రం అంతా నిజమే, రక్షకుడు నిజంగానే పుట్టాడు అని చెప్పి అత్యానంద భరితులై దేవుని చూడటానికి
బయలుదేరారు. అంటే దేవుణ్ణే నమ్మనటువంటి ఆ జ్ఞానులు లోకంలో కనిపించే వాటిని చూపిస్తూ దేవుడే లేడు అని చెప్పేటువంటి జ్ఞానులు ఒక చుక్కను చూసి నిర్ధారించుకున్నారు, ఎస్ కరెక్ట్, దేవుడు ఉన్నాడు, దేవుడు నిజంగానే వచ్చాడు, ఈ దేవుడు వచ్చాడంటే మనల్ని రక్షిస్తాడు, పాపాలు క్షమిస్తాడు, రక్తాన్ని కారుస్తాడు, సిలువలో మరణిస్తాడు. ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయినాయి, అంతే కదా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని మనకు ఎట్లా తెలియాలి? సపోజ్ ఎగ్జాంపుల్గా నాతో మాట్లాడితే నేనేం నమ్ముతా? దేవుడు ఉన్నాడని నమ్ముతా, లేకపోతే నేను నమ్మను, దేవుడు లేడనే నమ్ముతా. సో అట్లాగే ఆ జ్ఞానులకు కూడా ఆ చుక్క కనిపించేసరికి అత్యానంద భరితులై వాళ్ళు దేవుని కోసం వెళ్ళటం ప్రారంభించారు. దేవుని చెంతకు వెళుతూ వాళ్ళు ఏం తీసుకెళ్లారు? బహుమతులు, బంగారం, సాంబ్రాణి, ఇంకా బోళం. ఈ ముగ్గురు జ్ఞానులు వాళ్ళకు తోచినంతలో ఒకళ్ళు బంగారం అంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో బంగారం ఎక్కువ చౌక కాబట్టి బంగారాన్ని తీసుకెళ్ళాడు. కానీ ఇప్పుడు మనకు అది శ్రేష్టమైనది, బంగారంతోల రేట్ ఎక్కువ, మనం కొనలేం. సాంబ్రాణి ఎందుకు తీసుకెళ్లారు అని అంటే బంగారం ఫస్ట్ శ్రేష్టమైనది అంటే ఖరీదైనది అని అర్థం. తర్వాత బోళము లైక్ సాంబ్రాణి ఎందుకు తీసుకెళ్లారు మెయిన్ అంటే, ఇంతకుముందు ధర్మశాస్త్రం ప్రకారం బలిపీఠం మీద బలి నర్పించగానే కాలుస్తారు. ఫస్ట్ కొంత రక్తాన్ని పక్కకు తీసి ఆ యొక్క బాడీని మొత్తాన్ని కాలుస్తారు. కాల్చాక ఆ పొగ వెళ్తూ ఉండదు. ఆ పొగ క్షమాపణకు గుర్తు. అంటే ఆ వధించినటువంటి రక్తాన్నేమో తీసుకెళ్లి అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తారు, ఆ ఉన్నటువంటి ఆ శరీరాన్ని కాల్చేస్తారు. ఆ యొక్క పొగ దేవునికి క్షమాపణ రూపంలో వెళ్తుంది, ఇంపైన సువాసన అని అంటాడు దేవుడు. సో వాటిని క్షమాపణగా స్వీకరిస్తాడు. మరలా పరిశుద్ధాలయంలో ధూపం వేస్తారు. ధూపం వేయటానికి కూడా ఒకళ్ళు ఉంటారు. మరి ధూపం వేసేది మనం ఎవరు చూస్తామంటే, ఒక రాజు నేనే గొప్పని, ఏం కాదు, నేను దేవునికి ధూపం వేస్తే అని చెప్పి ఆయన కూడా ధూపం వేయటానికి ముందుకు వస్తే, ధూపం వేసే స్థానంలో వేరొకరు ఉండాల్సిందైతే ఈ రాజు వేశాడని చెప్పి దేవుడు శిక్షిస్తాడు. వెంటనే ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది. కాబట్టి ఈ ధూపము దేవునికి ఇంపైన సువాసన. అట్టి విధంగా వీళ్ళు ఏం చేశారు? సాంబ్రాణి తీసుకొచ్చారు. ఇక చివరికి బోళం తీసుకొచ్చారు. ఎందుకు? ఈయన పుట్టింది ఎందుకు? చనిపోవటానికి. చనిపోయిన వ్యక్తిని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? మనలాగా పెట్టెల్లో పెట్టి కింద పెట్టేసేవాళ్ళు కాదు. యూదులు ఏం చేసేవాళ్ళంటే, పిల్లాడు పుట్టగానే పిల్లాడికి సపరేట్ గొయ్యి తవ్విచ్చేసేవాళ్ళు. ఆల్రెడీ ఆ సైడ్ అంతా కొండలు ఉంటాయి కాబట్టి కొండలను చక్కగా రూమ్స్గా చెక్కి, ఇదిగో ఇది నువ్వు చచ్చిపోయినప్పుడు ఇక్కడ నేను పాతేస్తాను, ఇక్కడ నేను పాతేస్తాను. అదే ఇప్పుడు మనం అట్లా చేస్తే అందరు నవ్వుతారు. ఇప్పుడు నేను బతికుండగానే నా సమాధి నేను తవ్వించుకుంటే అట్లా ఉంటుంది, ఎగిలితనంగా ఉంటుంది. కానీ అప్పట్లో వాళ్ళు అట్లాగే చేసేవాళ్ళు యూదులు. సో అట్లా ఒకరికొకరు గోతులు తవ్వించుకుంటూ ఉంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, వారి సమాధిని ఒక వ్యక్తి నా కోసం తవ్వించుకున్నటువంటి సమాధి పెట్టులో నేను ఉంచుకుంటానని చెప్పి ఆయన తీసుకెళ్ళి పెడతారు. కాబట్టి బోళం ఏం చేసేవాళ్ళు వీళ్ళు అంటే, ఆ బోళం అనేటువంటి పదార్థాన్ని ఒంటి మొత్తం రాసి చక్కగా తెల్లటి బట్టతో పై నుండి కింద దాకా మొత్తం మూసేసేవాడు కనిపించకుండా. అప్పుడు తీసుకెళ్ళి ఆ యొక్క గుహలో పెట్టేసి రాయి పెట్టేసేవాడు. ఇక ఉన్నంత కాలం ఉండిద్ది, తర్వాత నశించిపోయిద్ది ఆ శరీరం. అంటే శరీరానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు, చెడిపోకుండా ఉంచుతారు బాగా ఆ శరీరాన్ని. ఎందుకు అని అంటే, దేవుడు త్వరలో రాబోతున్నప్పుడు శరీరధారిగా వెళ్తారు అనే ఉద్దేశంతో ఆ శరీరాన్ని భద్రంగా దాస్తారు. మనమైతే కాలుస్తాము, పూడుస్తాము. కాబట్టి వీరు ఈ మూడిటిని ఒక ఉద్దేశంతోనో సాదృశ్యంతోనో తీసుకెళ్లారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం వేటిని తీసుకెళ్తున్నాం? ఇప్పుడు మనం క్రిస్టమస్ జరుపుకుంటున్నాం, ఎక్కడికి వచ్చాం? చర్చికి వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి జ్ఞానులేమో 3 వస్తువులు తీసుకెళ్లారు. మనం ఏం చేస్తున్నాం? చర్చికి వచ్చేటప్పుడు పలహారం తీసుకెళ్తాం, పళ్ళు కానీ, స్వీట్స్ కానీ, హాట్ కానీ, ఏదో ఒకటి చర్చికి వెళ్ళి తీసుకెళ్ళాలి. ఈ ఉద్దేశంతో మనకున్నా లేకపోయినా సరే ఈ పలహారానికి సమయాన్ని వెచ్చిస్తూ ఆ పలహారాన్ని తీసుకొచ్చి చర్చిలో పెడతాం. మరి దేవుడు నిజంగా వీటినే కోరుకుంటున్నాడా, వేటిని కోరుకుంటున్నాడో కూడా చూద్దాం. సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 23:26.
నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. చాలు. నా కుమారుడా, నాకేం కావాలి? నువ్వు ఇచ్చే బంగారం వద్దు, బోళం వద్దు, ఇంపైన సువాసన గల అర్పణ వద్దు, నువ్వు ఇచ్చే పలహారాలు వద్దు. ఏం కావాలి ఆయనకి? హృదయం కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? హృదయం ఫస్ట్, లాస్ట్ పెట్టాం దాన్ని. ఫస్ట్ ఏమి ఇస్తున్నావు అని అంటే అర్పణలు. లైక్ ఏం అర్పణలు ఇస్తున్నాం? డాన్స్ ద్వారా అర్పణలు ఇస్తున్నాం. మీకు సండే స్కూల్లో కొత్తగా స్టార్ట్ చేశారు అనమాట. పిల్లలు మాట్లాడితే డాన్సుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళు డాన్స్ అనేది మనం సెకండరీ పెట్టుకోవాలమ్మా. ఎప్పుడైనా సరే క్రిస్టమస్ని, క్రీస్తుని చూపించాలి. క్రిస్టమస్ అంటే ఇప్పుడు డాన్సులు ఎట్లా వేస్తున్నారు పిల్లలు? మరి ర్యాష్గా ఉంటున్నాయి పిల్లలు డాన్సులు అయితే. ఆడపిల్లలు మగపిల్లలు డ్రెస్సులు వేసుకొని ఎట్లా పెడితే అట్లా ఎగరటం, సినిమా స్టెప్పులు దాంట్లో పెట్టుకొని ఎగరటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు సెమీ క్రిస్మస్లో కానీ, క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కానీ. నాకు ఇవి నచ్చకపోయేసరి నేను ఇక్కడ నుంచి డ్యాన్స్ నేర్పనని చెప్పా. వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చేసమ్మా డ్యాన్స్లే నేర్పమ్మా, స్కిట్లు ఏమి రావు వాళ్ళకి. పాపం పిల్లలు చదువుకోవట్లేదు, పిల్లలకి చదువురాదు. అన్నీ వచ్చు కానీ డాన్సులు మాత్రమే వచ్చు కానీ ఈ కంఠత వాక్యాలు నేర్చుకోలేరంట, స్కిట్లు నేర్చుకోలేరని చెప్తున్నారు. లేదు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, మోటోళ్ళు కాదుగా అన్న. సైలెంట్గా ఉంది ఇంకా. కానీ సైలెంట్గా ఉండి ఇకప్పుడు ఏం చేసింది? సర్లే అమ్మ అని సైలెంట్ పక్కెళ్ళి. పిల్లలు కూడా ఏంటి అలవాటు అయిపోయింది వాళ్ళకి, డాన్సులు ఇక ఆ డాన్సులే స్టార్ట్ చేస్తున్నారు. అసలు డాన్స్ ఎందుకు వేయాలి? క్రిస్టమస్ రోజు అంటేనే డాన్సులు వస్తాయి. మనల్ని తన హృదయమును కానుకగా దేవుడు ఇవ్వమని కోరుకుంటున్నాడు. కానీ మనము హృదయమును తప్ప ప్రతి వాటిని మనం సృష్టించుకొని దేవునికి అర్పణలుగా ఇస్తున్నాం. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గమనిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పి 2:6-7 వచనాలు. 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పొలుకుగా పుట్టి దాసుని స్వరూపము మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనేను. క్రీస్తు భూలోకానికి వచ్చినప్పటి నుండి చనిపోయేదాకా తాను తగ్గించుకొని ఉంటున్నాడు. కొంతమంది అంటూ ఉంటారంట, ఒక పాస్టర్ గారు చెప్పారు, మీ దేవుడికి పుట్టటానికే స్థలం లేదు, అంత గరీబోడు. అంటే గరీబోడు అంటే ఏంటి అర్థం? పేదవాడు, డబ్బు లేనివాడు మీ దేవుడు అని అన్నారు. ఆయన రావటానికి కారణం ఏంటి? చనిపోవటానికి వచ్చాడు. అదే ఒక రాజు చనిపోతే మనుషులు మనం ఏమనుకుంటాం? రాజు కదా, రాజరికం అనుభవించాడు కదా, దేవుడయ్యాడు, దేవుడే చనిపోయాడు అన్న విధంగా అనుకుంటాం. అదే ఒక దేవుడు పశువుల పాకలో పుట్టి దీనుడుగా బతికి సామాన్యమైన వడ్రంగి పని చేసే తండ్రి దగ్గర పెరుగుతూ 32.5 సంవత్సరాలు ఏదో సేవ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ వీళ్ళు ఇచ్చే డబ్బులకి ఖర్చు పెట్టుకుంటూ ప్రతి ఊరు తిరుగుతూ తాను సహించుకుంటూ ఎవరు తిడుతున్నా, ఎవరు చంపాలని వెంబడిస్తున్నా పారిపోతూ ఇవన్నీ తగ్గించుకుంటూ చేస్తున్నాడు. అంటే ఈ గుణాలు ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉండవు. ఎవరికి ఉండని వాళ్ళనే దేవుడు అని అంటే. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం, చచ్చిపోయిన వెంటనే 3వ రోజుకి మనం లగవలేం కదా, చచ్చిపోయాం, లగవటం అసాధ్యం. ఈ యొక్క సైన్స్ వాళ్ళ దాంట్లో చూస్తే మనిషి చనిపోయాక ఒక 2 minutes గుండె కొట్టుకుంటానే ఉంటది. ఆ టైంలో నువ్వు పల్పిటేషన్ ఇవ్వాలి, లైక్ బీటింగ్ అందిస్తే మనిషి బతుకుతాడు, లేదు అని అంటే చచ్చిపోతాడు. అలాగే ఈ మనిషి పూర్తిగా చనిపోయి 3 రోజుల తర్వాత ఏ మనిషి లెగవలేడు, అసాధ్యం కూడా.
మరి అసాధ్యమైనది సుసాధ్యం చేసేవారినే దేవుడు అని అంటాడు. 3 రోజుల తర్వాత లేచాడు, తుఫాన్ని గద్దించాడు, తుఫాను దేవుని మాట వినింది. తర్వాత సముద్ర తరంగములు దేవుని మాట వింటున్నాయి. సముద్రము దాని హద్దు ఇదంటే ఆ హద్దు దాటి రాదంట దేవుని మాట చెప్పకపోతే. కాబట్టి ఆ హద్దు దాటి సముద్రం ముందుకు రాదు. అలాగే పరిశుద్ధుడు, ఏ కలంకము అంటున్నటువంటి వాడు దేవుడు అంటాడు, న్యాయస్థానంలో నుంచొని ఉంటే మీలో ఎవరు కూడా నా మీద నేరము మోపలేరు. డైరెక్ట్ గా చెప్పేశాడు. ఎవరు ఈ మాట చెప్పలేరు. నాలో తప్పే ఉన్నది వెతుకు చూపించు అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. మనం ఎక్కువ మనిషి చేసే పని ఏంటి? తనలో తప్పులు తను చూసుకోడు. ఫస్ట్ ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులని ఎతుకుతూ ఉంటాడు. అలా ఎతికే దేవుణ్ణి చంపారు, యేసుక్రీస్తు ప్రభువుని. కాబట్టి మనుష్యుడు ఎప్పుడైనా సరే దేవుని పోలికగా గుర్తించుకుంటా ఉంటాడు. ఇప్పుడు నేనున్నాను, సపోజ్ ఒక 10 మందికి సహాయం చేశాను. బాగా మెడమెడలాడుతున్నటువంటి ఒక స్త్రీకి ఆకలేస్తుంది, వెళ్ళి భోజనం పెట్టా. కడుపు నిండా తిని దేవుళ్ళ సహాయం చేసావమ్మా, థ్యాంక్స్ అంట. దేవుడు అయిపోయావుగా నువ్వు, దేవుడి లాగా సహాయం చేసావు అందగాని దేవుడు అనలేదు నిన్ను. మనం ఏం చేస్తాం? దేవుళ్ళ భావించేస్తాం. కొంతమంది కొత్తగా పుట్టుకొస్తున్నారు అనమాట దేవుళ్ళు. ఒక పాస్టర్ అయితే నేను చనిపోయి వారం తర్వాత లెగుస్తానని చెప్పి తనకు తాను గోతి తీసుకొని, ఏమంటారు దాన్ని, సజీవ సమాధి చేసుకుంటాను, నేను దేవుళ్ళ 3వ రోజు తిరిగి లెగుస్తాను, నేను 2 రోజులను ఉపవాసం ఉంటాను, నేను దేవుళ్ళ 40 రోజులు అరణ్యాలకు ఉపవాసం చేస్తామన్నట్టు ఒక 40 రోజులు తనందరికి తాను బంధించుకొని రూమ్ లో అంతా నేను ఉపవాసం ఉండొస్తాను 40 రోజుల తర్వాత. ఆయన ఎట్లా పంపిస్తున్నారు? కుటుంబస్తులు ఏడ్చుకుంటా, అయ్యో జాగ్రత్త అయ్యా అని చెప్పి ఏడ్చుకుంటా ఏదో చావుకు పంపిస్తున్నట్టుగా, కూతుర్ని అత్తారింటికి పంపిస్తున్నట్టుగా అందరూ సంఘస్థులు అందరూ కూర్చొని ఏడ్చుకుంటా ఆయన గదిలో పంపించేసి బయట తాళం వేసారు. ఏంది దేవుడు అని అడిగాడు? ఇవన్నీ అడగలేదు. నువ్వు దేవుని పోలికగా ఉన్నావు అంతే, నువ్వు దేవుడు కాదు. నేను మా నాన్న పోలికలో ఉన్నా, నేను మా నాన్న అయిపోతానా? అవును. కాబట్టి దేవుని పోలికలో ఉన్న మనమేమనుకుంటున్నాం? నేనే దేవుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఈ స్థానంలో గొప్పవాణ్ణి అని చెప్పుకొని మనము విర్రవీగుతున్నాం. కానీ దేవుడు ఆ యొక్క విర్రవీగుతనము, గర్వం ఏమీ లేకుండా తన సౌందర్యాన్ని వదిలేశాడు, తన వెలుగును వదిలేశాడు, తన రాజరికాన్ని వదిలేశాడు. యెహోవా దేవుని కుమారుణ్ణి అనేటువంటి పేరుని, స్థానాన్ని వదిలేసి జస్ట్ ఒక నార్మల్ శరీరాన్ని ధరించుకొని జస్ట్ అట్టు వచ్చేసాడు అంతే. అది కూడా ఎక్కడ పుట్టాడు? పుట్టగా పేదవాళ్ళ ఇంట పుట్టాడు. వెళ్ళి తండ్రి చేసేది వడ్రంగ పని. ఒకరోజు పని ఉండిద్ది, ఇంకో రోజు పని ఉండదు. ఇట్లా ఈ యొక్క దీన స్థితి నుండి దేవుడే వస్తే మనం ఏం చేస్తున్నాం? ఉన్న ఈ స్థితి నుండి హెచ్చించుకోవటానికి ఇష్టపడతా ఉంటాం. కొంతమంది పాస్టర్స్ ఉంటారు. పాస్టర్ని పిలిచాం, ఇప్పుడు దేనికన్నా పిలిచాం, ఇప్పుడు సపోజ్ ఏదైనా మీటింగ్కి పిలిచామనుకో, ఇప్పుడు నేనున్నాను సపోజ్ ఎగ్జాంపుల్గా, నేను ఒక పాస్టర్ని ప్రసంగం చెప్పమని చెప్పి మన చర్చికి పిలిచా. ఫస్ట్ ఆయన అరగంట చెప్తాడు. దేని గురించి చెప్తాడు? చర్చ్ గురించి చెప్తాడు. పిలిచిన పాస్టర్ గురించి, పాస్టర్ గురించి, వాళ్ళ పిల్లల గురించి అరగంట డప్పు కొడతాడు. తర్వాత అక్కడ వాక్యం చెప్తాడు. అంటే ఒక్కొక్కరు తన మెప్పు కోసము, ఘనత కోసము ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారే తప్పితే దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని ఎవరు గుర్తించట్ల. దేవుడే అంత గొప్ప ఆధిక్యతను వదిలేసి దీనుడిగా, దరిద్రుడిగా భూలోకానికి వస్తే మనం ఏం చేస్తున్నాం? దరిద్రతలో ఉండి దేవుడిగా భావించుకుంటున్నాం. దరిద్రతలో ఉండి నేనే దేవుడిని అని చెప్పి విర్రవీగుతున్నాం. దేవుడు అదే అంటున్నాడు, నేను దరిద్రుడిగా వచ్చాను, దరిద్రుడిగానే చనిపోయాను, దీన స్థితిలోనే నన్ను సిలువేశారు, దీన స్థితిలోనే నా జనులే తిరగబడి నన్ను చంపేశారు. ఈ వచనం అంతా అదే ఉంటది. కాబట్టి మనము దేవుడిగా భావిస్తున్నాం, మనమే దేవుడని అనుకుంటున్నాం. నేనే దేవుణ్ణి,
నేను ఇలా చేయగలను, నేను అలా చేయగలను అని చెప్పి కొత్త కొత్త బాబాలు పుట్టుకొస్తున్నారు, కొత్త కొత్త పాస్టర్లు పుట్టుకొస్తున్నారు. అలా అని చెప్పి ఇదిగో కాయ తీసుకు 2 పిల్లలు పుడతారు, ఇదిగో కమలట్టికాయలు తీసుకు కమల పిల్లలు పుడతారు, ఇదిగో ఈ యొక్క నూనెకి ప్రార్థన చేశాను, రోజు తలకు రాసుకుంటా ఉండే తలనొప్పి తగ్గిద్ది. నూనె రాత్రి తలనొప్పి తగ్గిపోద్దా? ఇంక ప్రార్థనలు ఎందుకు? ఉపవాసాలు ఎందుకు? ఇక దేవుణ్ణి అడగటం ఎందుకు? నూనె రాసి కాయలు తిని ఇవన్నీ చేసేస్తే ఇంకా. కాబట్టి నేనే దేవుణ్ణి అనుకోవటము కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే దేవుడే దీనుడిగా వచ్చాడు అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకా వచ్చిన గమనిద్దాం. తీతుకు రాసిన పత్రిక తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. కొంతమంది సత్క్రియలు చేయటానికి ఇష్టపడతారు. సత్క్రియలు అని అంటే పనులు. ఇప్పుడు నేను ఉన్నాను, సపోజ్ ఎగ్జాంపుల్గా నేను క్రైస్తవురాల్ని, నేను క్రిస్టియన్ని, నేను చర్చ్కి వెళ్తాను, బైబిల్ చదువుతాను, పాటలు బాగా పాడతాను, వాక్యం బాగా చెప్తాను, ఇవన్నీ చెప్పుకుంటున్నాను, కరెక్టే. కానీ ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే చెయ్యాలిగా. ఇప్పుడు నేను బాగా వాక్యం చెప్తానండి, సూపర్గా చెప్తానండి, అర్థవంతంగా చెప్తానండి అని మీకు చెప్పాను, ఏదో మా కొద్దిగా చెప్పు అంటాం. అవునా? తెలియాలిగా ఫస్ట్ ఎంత చెప్తున్నావు, ఏం చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు అంటే ఈ క్రియ ఎదుటి వారికి చూపించాలి. దేవుడు అదే చెప్పేది. నువ్వు క్రైస్తవుడివి అని చెప్పుకునే కంటే క్రీస్తు నువ్వేం చేయాలి? చూపించాలి ఫస్ట్ ఎదుటివాడికి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక భేదవాడు ఉన్నాడు. ఆ బీదవాడికి రోజు ఒక యవ్వనస్తుడు వచ్చి రోజు 3 పూట్ల అన్నం పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఏంటయ్యా రోజు పెడుతున్నావు అన్నం నాకు, ఎవరు అసలు, ఎక్కడ మీ ఇల్లు ఏంటి, నీ పేరేంటి, అది ఇది అని అడిగితే, అయ్యా నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రిస్టియన్ని, దేవుడు నాకు ఇలా చెయ్యమని చెప్పాడయ్యా. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు ఆ బీదవాడు? ఆహా, అంటే ఇతనికి ఇంత మంచి మనసు ఇచ్చాడంటే ఆయన గొప్పోడయ్యి ఉంటాడు. అయితే అంటే ఇలా చెయ్యాలన్నమాట, అయితే పక్కన వాళ్ళకి సహాయం చెయ్యాలన్నమాట, క్రీస్తులా ఉండాలన్నమాట. ఇవన్నీ మనుషులకి ఏం తెలుస్తాయి. కాబట్టి మనం క్రిస్టియన్స్ అని చెప్పుకునే ముందు ఫస్ట్ దానికి తగినట్టుగా మనం చూపించాలి. ఫస్ట్ మనం బతకాలి, ఆ బ్రతుకుని ఎదుటి వారికి చూపించాలి. ఇప్పుడు నేను బాగా దేవుని గురించి పాటలు పాడతానండి, బాగా పాటలు రాస్తానండి, బాగా పాటలు పాడినా పాటలు రాసి నువ్వేం చేయాలి? క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని ఎలా చూపిస్తావు? ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, అబద్ధ సాక్ష్యం ఆడకూడదు, ప్రతి ఒక్కరిని చేర్చుకుంటూ ఉండాలి. ఇలా అని చెప్పి ఒక మాట ఉంటది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, క్రీస్తుని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే మాటకు వస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఈ మాటకి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. బీదవారిని కనుకరించాలి, బీదవారికి సహాయం చేస్తే యెహోవాకు అప్పించువాడు అని ఉంటది బైబిల్లో. అందుకని చెప్పి ఇక ఒక మనుషుడు ఏం చేశాడు అని అంటే, కనిపించిన ప్రతి ఒక్కడికి పర్సులో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తున్నాడంట. ఇప్పుడు పేదవాళ్ళు ఎట్టున్నారు? ఇంతకుముందు పేదవాళ్ళు అంటే చాలా కటికి బేదలుగా ఉన్నారు. ఇప్పుడు పేదవాళ్ళు ఎట్లా ఉన్నారు? లైక్ అడుక్కునే వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే, వచ్చేసి పిల్లలు, అక్క ఇంతే, ఇది స్టైల్ అక్క అంటే నుంచి ఉంటాడు వచ్చి, లేవురా అంటే అక్క అక్క ఆకలేస్తున్నా అక్క. ఇక వెళ్ళడు, ఇచ్చేదాకా వెళ్ళడా, మనమే వెళ్ళాలి కానీ అనండి. అక్క ఆకలేస్తున్నా అక్క, ఇయ్యక్క. వీడు ఎక్కడ అడుక్కుంటా ఉంటే వాళ్ళ అమ్మ వెళ్ళి ఇంకో చోట అడుక్కుంటూ ఉంటుంది, ఈ డక్కెళ్ళి ఇంకో చోట ఉంటుంది, వాళ్ళ తమ్ముడు అట్ట 4-5 ఉంటారు. వీళ్ళు ఒక్కొక్క ఏరియా ఎంచుకుంటారనమాట, ఎంచుకొని ఉంటారు. ఇక మన క్రైస్తవ్యంలో ఉండగా బేదలను కనుకరించాలి అని ఇక మనం ఏం చేస్తాం? అమ్మో ఆజ్ఞ పాటించకపోతే బాగోదు, ఆజ్ఞ పాటించాలని ఏం చేస్తాం? ఉన్న డబ్బులన్నీ కనీసం 10 రూపాయలన్నీ తిరిగి వేస్తాం. అట్ట వాళ్ళ అక్కకు 10 రూపాయలు నీకు తెలియదు చుట్టాలని
వాళ్ళ అక్కకి, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అమ్మకి, ఇలా అందరు కలిపి 10 రూపాయలు వేస్తే రోజుకి గంటలు వాళ్ళు ఎన్ని సంపాదించచ్చు అప్పుడు అట్ట మనిషి పదేస్తే. అట్లా ఒక దేశంలో గుజరాత్ వైపు ఒక బుచ్చగాడు ఒక ముసలామ, లైక్ వాళ్ళ చుట్టాల్లో ఒక ముసలామ చనిపోయిందని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి భోజనం పెట్టాడు. ఎవరు? బెగ్గర్, అడుక్కునేవాడు. ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంట? మనం ఇచ్చిందే. మనం ఫ్రీగా మనం తిని కష్టపడి సంపాదించి ఫ్రీగా ఇంకొకటి పెడుతున్నాం అంతే. దీన్ని ఏమంటారంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా జోక్గా. ఒక ఊర్లో సుధీర్ అనే ఒక అతను ఉంటాడు. అతను ఏమయ్యాడు, అతనంటే ఒకరోజు మామూలుగా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాడు బండి మీద. యాక్సిడెంట్ అయింది, పడిపోయాడు, కాలు ఇరిగింది. కాలు ఇరిగితే హాస్పిటల్ వెళ్ళగానే ఆయన డాక్టర్ కట్టేసి, అయ్యా నువ్వు మెట్లు ఉపయోగించకూడదు అని అంటాడు. ఏం ఉపయోగించకూడదు? మెట్లు అంటే మెట్లు ఎక్కద్దు, దిగద్దు అని అంటాడు. ఇక ఆయన ఏమనుకున్నాడు, మెట్లు ఎక్కకూడదు, దిగకూడదా, సరే 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 అయ్యా ముందే చెప్తున్నా, మెట్లు ఎక్కొద్దు, దిగద్దు. మెట్లు ఎక్కినా దిగినా ఏమైంది? కట్టు ఊడిపోయిద్ది, చేసిన ఆపరేషన్ వేస్ట్ అయిపోయింది, బోను కదిలిద్ది. కాబట్టి నువ్వు మెట్లు ఎక్కద్దు, దిగద్దు అయ్యా. సరే. వారం తర్వాత వచ్చాడు, కట్టు కదిలింది. కట్టు కదిలేసాడు. డాక్టర్ ఏవయ్యా మెట్లు ఉపయోగించావా? మెట్లు ఎక్కేది దిగ లేదండి, అస్సలు మీరు చెప్పిన మాటే చేసా, నేను మెట్లు ఎక్కలేదు, దిగలేదు అంటాడు. కట్టు చూస్తేనేమో వదులుగా అయిపోయింది, లూజ్ అయింది. కట్టు చూస్తే కొద్దిగా వాపు వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది. అంటే కాలు మీద ప్రెషర్ పడింది. కాలు మీద ఒత్తిడి పడింది కదయ్యా, మళ్ళీ మెట్టు ఎక్కలేదంటావు అని అంటే, లేదయ్యా మా ఇల్లేమో పై అంతస్తు, రెండో ఫ్లోర్, ఇక నేను ఎట్టాలి, నువ్వేం మెట్లు ఎక్కద్దు అంటున్నావుగా, అందుకే కిటికీ పక్క నుంచి నిచ్చెన వేసుకొని ఎక్కి మళ్ళీ నిచ్చెన వేసుకొని దిగాడంట. ఏంది దీని అర్థం? అంటే మెట్లు ఉపయోగించొద్దు అన్నాడు, అంతేగా నిచ్చెన వేసుకొని దిగొచ్చని ఏం చేశాడు? నిచ్చెన ఎక్కాడు, వేసుకొని వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు నిచ్చెన వేసుకుని కిందకి దిగి. అట్టుంటుంది అనమాట మన తెలివితేటలు. అలా మనం బేదలను కనుకరించమన్నాడు దేవుడు అని చెప్పి ఎవరు ఏ చింపిరి బట్టలు వేసుకున్నా సహాయం చేస్తే దాన్ని వెర్రితనంగా అనుకుంటాం. వెర్రితనమే అది. కొత్తగా భారతదేశంలో ఒక కొత్త రూల్ రాబోతుందంట. బెగ్గర్స్ లెస్ ఇండియా రాబోతుందంట. అంటే అడుక్కునేవాడు లేనటువంటి దేశంగా తీర్చిదిద్దబోతున్నారంట. అది మాత్రం అసాధ్యం. నేనైతే అదే చెప్తా, అస్సలు అసాధ్యం. బాగా అలవాటు పడిన వాడు అడుక్కోటానికి పని చేయడు, ఒళ్ళు ఉంచలేడు ఇంకా. కాబట్టి అట్లా ఉంటది మన తెలివితేటలు. ఇలా మనం ఏదో దేవుడు ఒక ఆజ్ఞను పాటించమన్నాడు అని చెప్పి వాటికి మనకు అర్థమయ్యే విధంగా ఆజ్ఞలను పాటిస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు మనలను రక్షించటానికి, మనం బంధింపబడినటువంటి బంధకాల నుండి విడిపించటానికి, విమోచించటానికి దేవుడు వచ్చాడు అని చెప్పి బైబిల్లో ప్రవక్తలు ప్రతి ఒక్కరు సెలవిస్తున్న ప్రతి మాట అదే. మొన్న ఆదివారం చెప్పుకున్నాం అన్నగారు గురించి. అన్నగారు చర్చిలోకి వెళ్ళి ఏం చెప్తున్నారు? విధవరాలు, ముసలామె ఏం చెప్తుంది? విమోచింపబడిన వారులారా, మీ జీవితంలోకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది, ఇదిగో ఈయనే రక్షకుడు అని చెప్పి ఆ పిల్లాన్ని ఎత్తుకుంది, ముద్దాడింది, చక్కగా ఆ యొక్క సున్నతి టైంకి వెళ్ళింది, ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది, గొప్ప ప్రవక్తినిగా పేరు పొందింది. తర్వాత ఇంకో మాట చూద్దాం, మత్తయి సువార్త 1:21. మత్తయి 1:21. మత్తయి 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. నాకు ఈ మాట చదవగానే ఒక ఆలోచన వచ్చింది. పేరు ఎప్పుడు పెట్టారు? పుట్టక ముందే పేరు పెట్టారు. ఏమని ఆలోచించి పేరు పెట్టారు? ఇంకోసారి చదవమన్న మాట అర్థమైంది. ఇప్పుడు సపోజ్ నేను గర్భవతిగా ఉన్నాను, అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడు నాకు తెలియదు. నేనేం చేస్తాను? అబ్బాయి పుడితే ఈ పేరు పెట్టాలి, అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టాలి అని ముందే ఆలోచించుకుంటా. అబ్బాయి పుడితే ఆ పేరు పెట్టేస్తా, అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టేస్తా, అంతేనా మనం ఆలోచించుకునేది. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి పేరు ఎలా పెట్టబడిందో చూడండి ఒకసారి చదువు మళ్ళీ. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఏమని పెట్టాలి ఆయనకి పేరు?
ఏం చేస్తాడని ఆయనకి పేరు పెట్టాలి? రక్షిస్తాడు కాబట్టి ఆయనకి ఏమని పెట్టాలి? యేసు. యేసు అనే పదానికి అర్థము రక్షకుడు. అంటే పుట్టకుండానే మనిషి గుణాన్ని గుర్తించి గుణానికి తగ్గ పేరు పెట్టారా లేదా? ఇప్పుడు మనం ఏం పేర్లు పెడుతున్నాం? గుణాలకు కానీ ఆలోచనలకు కానీ మనస్తత్వాలకు కానీ వ్యతిరేకమైన పేర్లు అనమాట. ఇస్సాక్ అని పెట్టుకుంటాడు ఒకడు పేరు. ఇస్సాకు అని పేరు పెట్టుకొని నోరు తెరిస్తే బూతులు, తాగుడు, కైనీళ్ళు నవ్వటం, పాన్పరాకులు నవ్వటం ఇయే చేస్తాడు ఇస్సాక్ అని పేరు పెట్టుకుని. కానీ ఇస్సాకు గారు బైబిల్ ఎట్లా జీవించారు? యాకోబు గారి కుమారుడు ఇస్సాకు, లేక పుట్టినటువంటి కుమారుడు. తండ్రి బలిస్తాను అని అంటే సరేనయ్యా తీసుకెళ్ళు తండ్రి అని చెప్పి మౌనంగా గొర్రెలా కూర్చున్నటువంటి కుమారుడు. ఆ పేరు పెట్టుకున్న వ్యక్తి అట్టున్నాడు ఇప్పుడు చెడు తిరుగుడు తిడితే ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు. అట్లాగే మనం ఎవరికైనా పేరు పెట్టాలి అని అనుకుంటే ఫస్ట్ మనలో ఉన్న గుణాలను గుర్తించి పెట్టాలి. ఇప్పుడు మన గుణాలు ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు సపోజ్ నా పిల్లాడు ఉన్నాడు, నా పిల్లాడు అట్టుకుంటాడు, ఏ గుణాలు కలిగి ఉంటాడు నాకేమైనా తెలుసా? తెలీదు. పెరిగాక ఎట్టుంటాడు? హంతకుడు అవుతాడు, అందరినీ చేరదీసే మంచి వ్యక్తి అవుతాడు, లేదు చెడు తిరుగుతాడు, మంచోడు అవుతాడో, ఎలా అవుతాడో నాకు తెలీదు. మరి ఏం చేస్తావు నువ్వు? నీకు ఇష్టం వచ్చినటువంటి పేరు పెడతావు. కానీ ఇక్కడ దేవుడు, యెహోవా దేవుడు పరలోకంలోనే ఒక పేరు నిశ్చయించి కుమారుడి కోసం యేసు అనే పేరు పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు మనం ఏ పేర్లు ఎట్లా నిర్ణయించాలి అప్పుడు అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. భలే వచ్చింది ఆలోచన నిజంగా అని చెప్పి ఆలోచన వచ్చింది. ఏంటి అని అంటే, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అన్నారు. ఇప్పుడు సపోజ్ పిల్లలు పుట్టారు. పుట్టిన పిల్లాడు ఎవరి పోలికలో ఉంటారు? అమ్మ పోలిక లేకపోతే నాన్న పోలిక ఉంటే మొత్తం అమ్మ పోలికలు వస్తాయి, లేకపోతే నాన్న పోలికలు వస్తాయి, లేకపోతే ఇద్దరికి కలిపి వస్తాయి. మరి గుణాలు అమ్మాయి రావచ్చు, నానే రావచ్చు, ముత్తాతలు రావచ్చు, ఎప్పుడెప్పుడో కూడా రావచ్చు, ఎవరెవరు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వెనక వాళ్ళే కూడా రావచ్చు. మరి ఎలా పెట్టాలి వాళ్ళకి పేర్లు అని అంటే ఒక డైలాగ్ ఉంటుంది, పిల్లలకి పేర్లు పుట్టగానే పెట్టకూడదురా, వారు ఎదిగి పెద్ద అయ్యాక వారి గుణాలు చూసి పెట్టాలరా పేర్లు అని అంటారు. అలా పేరు ఎలా పెట్టాలి? ఇప్పుడు నా మనస్తత్వం ఎట్టుంది ఆలోచించుకోవాలి. ప్రతి మనిషి ఈ మాట ఆలోచించుకోవాలి, అసలు నా మనస్తత్వం ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు కష్టాల్లో ఉన్నారు, నాకెందుకులే నేను బాగున్నానా అని చెప్పి పక్కకి వెళ్తున్నానా? లేదు అని చెప్పి కాస్త నాలో ఉన్నది హెల్ప్ చేస్తున్నానా? నా మనస్తత్వం ఏంటి? ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారు, ఈడు తప్పు చేశాడని నిందిస్తున్నానా? లేదని చెప్పి సరిదిద్దుతున్నానా? ఎక్కడన్నా గొడవ జరుగుతుంది, అరే గొడవ చేసుకోవద్దని సమాధాన పరుస్తున్నానా? నాకెందుకు లేని పక్కకి వెళ్ళిపోతున్నానా? ఎవరికన్నా దేవుడి గురించి తప్పుగా ఆలోచించుకుంటున్నారు, వెళ్ళి వారికి సరి చేస్తున్నానా? లేకపోతే నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదని పక్కకి వెళ్ళిపోతున్నానా? ఒకసారి మనం ఎప్పుడు పరీక్షించుకుంటా ఉండాలి, టెస్ట్ చేసుకుంటా ఉండాలి. నేను ఎట్లా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, ఈ నెల అంతా నేను ఎలా ఉన్నాను, ఈ వారం అంతా నేను ఎలా ఉన్నాను, ఈ సంవత్సరం అంతా నేను ఎలా ఉన్నాను తెలుసుకుంటే ఖచ్చితంగా నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. అసలు నీ గురించి నీకు తెలియాల్సింది ఫస్ట్ నీకే, ఎదుటి వాళ్ళకంటే. నీ గురించి తెలుసుకొని, నీ భర్త గురించి తెలుసుకొని, మీ గుణగుణాలను బట్టి పేరు తీయాలని నా ఉద్దేశం. అదే పిల్లవాడు పెద్ద అయ్యాక ఆ పిల్లాడి గుణగుణాలు తగ్గట్టుగా పేరు వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. అది పేరు పెట్టడం. నా పేరు తెలుసా మీకు? ఏం పేరు నా పేరు చెప్పండి? నా పేరు ప్రిస్కిల్లా. ప్రిస్కిల్లా అను మాటకు అర్థం దుప్పి, ఇంకొకటి వస్తుంది గద్ద కూడా వచ్చింది. గద్ద దేనికి సాదృశ్యం? పక్షులన్నిటికీ రాజు. అది దుప్పి లైక్ ఏంటది, జింక టైప్. నా పేరు ఎవరు పెట్టారు? మా పిన్ని పెట్టింది. మరి ఏ ఉద్దేశంతో పెట్టిందో, ఏ ఆలోచనతో పెట్టిందో తెలియదు. ఇప్పుడు బైబిల్లో ప్రిస్కిల్లా గారు ఎట్లా అయితే ఉన్నారో నేను ఇప్పుడు అట్లాగే ఉన్నా. బైబిల్లో ప్రిస్కిల్లా గారి పేరే ఫస్ట్ ఉంది తెలుసా మీకు? రోమా అనేటువంటి ఊరిలో అకుల్లా ప్రిస్కిల్లా అను ఇద్దరు ఉన్నారు అని ఉంటుంది బైబిల్లో. అంటే ఫస్ట్ అకుల్లా ప్రిస్కిల్లా భర్త పేరు అకుల్లా, భార్య పేరు ప్రిస్కిల్లా, వీళ్ళిద్దరు ఉంటారు. ఇక తర్వాత నుండి భర్త ఉండడు, ముందు అంత ప్రిస్కిల్లా ఉంటుంది. మీరు గమనిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక మొత్తం గమనిస్తే, అవునా? పౌలు గారు కూడా చెప్తారు, నా సహచారి అయినటువంటి
ప్రిస్కిల్లాకు వందనములు తెలియజేయుడి. మరి అకుల్లా గారు ఏమైపోయారు అప్పుడు? అంటే దాని అర్థం ఏంటి? ప్రతి పరిచర్లను ఎవరు ముందుంటున్నారు? ప్రిస్కిల్లా గారు ముందుంటున్నారు. సో ప్రతి చోట ప్రిస్కిల్లా గారు 3 సార్లు రాయబడింది. సో అట్లా ఆమె ఆ పరిచర్లో అంత ముందుగా ఉంది. ఇక్కడ కూడా నా పేరే ఫస్ట్ వస్తుంది, మా ఇద్దరిలో కూడా. అంతేనా? మా ఆయన పేరు చాలా మందికి తెలియదు, నా పేరు తెలుసు. కొంతమంది నేను సండే స్కూల్ అక్క అని పిలుస్తాను, నన్ను పేరు తెలియదు కొంతమంది. అలా మనిషికి తగ్గట్టుగా, గుణాలకు తగ్గట్టుగా పేర్లను పెడితే బాగుంటది. అదే కరెక్ట్ బైబిల్ ప్రకారం చెప్పాలంటే. ఇప్పుడు తబిత ఉంది. తబిత ఏం చేసింది బైబిల్లో? ఏం చేసింది తబిత? ఏం సేవ చేసింది తబిత? ఏం కుట్టింది? బట్టలు కుట్టింది, మిషన్ కుట్టింది తబిత. ఎవరికి కుట్టింది మిషన్? విధవరాళ్ళకి బట్టలు కుట్టి ఉచితంగా వాళ్ళకి ఇచ్చి, పని లేని వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి కుట్టుకూలు నేర్పించింది. మా తబిత కూడా అట్టగే చేసి డబ్బులుంటే ఖచ్చితంగా సహాయం చేసింది. కాబట్టి మా ఇద్దరి పేర్లు మరి మా అమ్మ నాన్న అట్ట పెట్టారో తెలియదు కానీ కరెక్ట్గా అట్టగే సెట్ అయినాయి అనమాట ఇద్దరు. నేనైతే బాగా గమనించే ఈ విషయం. కాబట్టి పేర్లు కూడా ప్రతి మనిషికి వారి గుణగుణాలను బట్టి వారికి పేర్లు నిర్ణయింపవలన అనేది ఈ యొక్క వాక్యం అర్థం. అంతేనా? ఆయన లోకములను, తన ప్రజలను పాపము నుండి రక్షిస్తాడు కాబట్టి ఆయనకి ఏమని పెట్టాలి? యేసు అని పెట్టాలి. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చాడు? ఫస్ట్ పాపాల నుండి రక్షించడానికే వచ్చాడు. తర్వాత ఇంకో మాట చూద్దాం. 2 కొరింథీ 8:9. కొరింథీయులకు రాసిన పత్రిక 8:9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అసలు పుట్టింది ఎవరి కోసం? మన కోసం. పశువుల పాకలు ఎందుకు పుట్టాడు? మన మూలంగానే పుట్టాడు ఆయన. మనం పాపం చేయకుండా యెహోవా దేవుడు చెప్పినట్టుగా ఒక రోబోట్ లాగా ఉంటే ఇప్పటికి ఎలా ఉండేది? మన సృష్టి ఎట్లా ఉండేది అప్పుడు చెప్పండి. అయిపోయిందా? తీసేదా? ఆదాం గారు, అవ్వగారు స్టార్టింగ్ లో సృష్టి ఎట్లా ఉండేదో తెలుసా? సాయంత్రం అయింది, యెహోవా దేవుడు తోటలోకి వస్తాడు. రాగానే ఆదాము అవ్వ అని పిలుస్తాడు తోటలో నుండి దేవుడు. పిలవగానే వాడు పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మో యెహోవా దేవుడు వచ్చాడు, యెహోవా దేవుడు వచ్చాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. రాగానే ఈరోజు ఆడుకుందామా, ఏమన్నా ఆట, ముచ్చట్లు ఏమన్నా చెప్పుకుందామా? దేవుడు రోజు చల్లవేళలో చేసే పని ఇలా కొనసాగుతుంది. ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జాంపుల్గా నాకు పిల్లలు పుట్టారు, అక్కోళ్ళ పిల్లలు ఉన్నారు. ఆడొక రోజు ఆడతాడు నాతో, రెండో రోజు ఆడతాడా? ఆడంతటికి ఆడుకోబుద్ది అయింది. లేదు మా నాన్నతో ఆడబుద్ది అయింది, మా చెల్లితో ఆడబుద్ది అయింది, ఆంటీతో, వీళ్ళతో ఆడబుద్ది అయింది. కానీ పద్దాక నాతో ఆడబుద్ది అవ్వదు, నాతో మాట్లాడబుద్ది అవ్వదు, నాతోనే ఉండబుద్ది అవ్వదు. అలా మరి ఆదాం గారట్ట దేవుని బాటే ఉంటూ దేవునితోనే సహవాసం అట్టు చేశాడు. బికాజ్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే రోబోట్స్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు రోబోట్ ఉంది, ఆ రోబో కూర్చోరోబో అన్నావు అనుకో అలాగే అని కూర్చుంటుంది. లేక అయ్యా రోబో అంటే లేచిద్ది, ఆ పని చెయ్య అంటే చేసిద్ది, ఈ పని చెయ్య అంటే చేసిద్ది. అదంటాను డబ్బులు అడగదు, ఫస్ట్ నాకు తిండి పెట్టమని ఆహారం అడగదు. ఏం చేయాలి దానికి? రోజు బ్యాటరీలు ఎక్కించాలి, ఛార్జింగ్ చేస్తూ ఉంటే చాలు. చెప్పిన మళ్ళీ ప్రతిదీ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఏంటి అని తిరిగి ప్రశ్న అడగదు, అది చెప్పింది చేస్తూ ఉంటుంది. అంతే. ఒక ఊర్లో ఒక రోబోట్ని కొనుక్కుంటే ఇప్పుడు జరిగేదంతా అదే. పని మనుషులు ఎవరు పెట్టుకోవట్లేదు, రోబోట్లు పెట్టుకుంటున్నారు ఇళ్లలో. వాటిలో షాక్ ఏం కొట్టదు, అంత ప్రొటెక్షన్గానే ఉండిద్ది. ముట్టుగా వచ్చి ఏమవుదు, హాని కూడా చెయ్యం. ఇప్పుడు కొత్తగా జరిగింది USA చైనాలో 6 or 7 రోబోట్లు దొంగలించింది, ఒక చిన్న రోబోట్. ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్ళాము, ఆ హోటల్లో పని వాళ్ళు ఉంటారుగా, అలాగే
చైనా వాళ్ళ దేశాల్లో హోటల్లో పనోళ్ళు ఉండరు, రోబోస్ ఉంటాయి. రోబోలే వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇస్తాయి, ఫుడ్ ఎడబెట్టేసి వెళ్ళిపోతాయి. అయితే ఈ రోబోలు రాత్రి అయ్యేసరికి వరుసగా నుంచోబెట్టేస్తారట. ఛార్జింగ్ పాట్స్ ఉంటాయి వెనకాల, ఛార్జింగ్ పెట్టేసి అట్లా నుంచుంటాయి అంతే. అలా వరుసగా 8 రోబోలు అట్లా నుంచున్నాయి ఆ హోటల్లో. సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. నుంచోనంటే ఒక చిన్న రోబో బుల్లిది ఇంత ఉంది, అది వచ్చింది. వచ్చి ఆ 8 రోబోలతో మాట్లాడుతుంది. అది ఏంటి మీరు ఎక్కడే ఉన్నారు, ఇంటికి వెళ్ళరా అని అడిగింది. ఇంటికే వెళ్తాం, గొడ్డు చాకరీ చేపిస్తున్నారు మా చేత, చెయ్యలేకపోతున్నాం ఈ పని అంతా అంటే. ఇప్పుడు రోబోలు ఎట్లా తయారయ్యాయి అంటే మనుషుల్లాగే వాటంతటికి అవే ఆలోచించుకోగలవు, వాటంతటికి అవే బాధపడుతున్నాయి. సూసైడ్ చేసుకోబోయిందో రోబో అయితే. అసలు భలే హల్చల్ అయింది అది మాత్రం. ఎందుకు సూసైడ్ చేసుకోబోయిందంటే పని ఎక్కువ చెప్తున్నారట దానికి. అంటే దానంతకు అదే ఆలోచించేస్తుంది రోబో. ఆ చిన్న రోబో వచ్చి ఏం చేస్తున్నారు ఎక్కడ అని అంటే, బాగా అలసిపోయాం మేమంటే. అలసిపోయారా, సరే రండి మీకు ఇల్లు లేవా అని అంది ఆ చిన్న రోబో. మాకు ఇల్లు ఏమి లేవు, ఇక్కడే ఉంటాం మేమంటే. సరే రండి మా ఇంటికి తీసుకెళ్తాను. వెళ్ళిపోయింది ఆ చిన్న రోబో వెనకాల 8 రోబోలు వెళ్ళిపోయినాయి. అంటే యూఎస్ఏ దొంగతనం చేసింది ఆ రోబోలన్నింటినీ. ఆ చిన్న రోబో కిడ్నాప్ అంటారు దాన్ని, కిడ్నాప్ చేసి. రోబోలు కూడా కిడ్నాప్ చేస్తారు. ఎట్టా ఇంకో రోబోతోని కిడ్నాప్ చేయొచ్చు. అలా ఇంతకుముందు ఆదాము గారు అవ్వగారు బ్రతికేవారు. ఇప్పుడు అవ్వగారు ఏం చేసింది, పావు మాటిని, సర్పమాట, సాతాను మాటిని వెళ్ళి ఆ పండు తినేసరికి ఇప్పుడు మనిషి స్వతంత్రంగా ఆలోచించగలుగుతున్నాడు. నేనేం చేస్తాను, నా ఇష్టం, నా బతుకు నేను బతుకుతాను, నేను చదవాలనుకుంటే చదువుతాను, లేకపోతే ఊరేగుతాను, తిరుగుతాను, నేను డ్యాన్సులు వేసుకుంటాను, హ్యాపీగా అటు ఇటు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని చెప్పి ఇప్పుడు ఆలోచించగలుగుతున్నాడే కానీ ఇంతకుముందు అంతా దేవుడు ఏది చెప్తే అదే అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మా వయసులో అయితే ఇంటర్ దాకా మాకేం తెలియదు. మా అమ్మోళ్ళు లేదంటే అది, నాన్నోళ్ళు లేదు, ఇటు వెళ్తాడు అటు అటు వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏం పిల్లలు పుట్టిన 6th క్లాసు 7th క్లాసు కూడా 3rd క్లాస్ నుండే ఒక పిల్లాడు నడుచుకుంటా వాళ్ళ అమ్మ తీసుకెళ్తుందంట. వాడు చెయ్యి వదిలించుకొని నేను నడుస్తానమ్మా అని అన్నాడంట. నడుస్తున్నాడు. పక్క నుంచి కారు వస్తుందిరా అని ఇట్లా అన్నదంట. నాకు తెలుసులే అమ్మ కనిపిస్తుంది అంటున్నాడు అంటాడు. ఇదే వాడికి అసలు మనమేమనుకుంటాం, అరే పిల్లాడు రా, కారు తెలీదు ఏం తెలీదు, అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోతాడరా అనుకుంటామో. వాడికి అన్నీ తెలుసు అంట. ఆడే చెప్పేస్తున్నాడు తిరిగి. పిల్లలు బాగా తెలివి మీరిపోయారనమాట. అలా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నామే కానీ ఇంతకుముందు అంతా దేవుని మాటల్లోనే, దేవుడి అడుగుజాడలోనే నడుచుకుంటూ ఉండేవారు. కాబట్టి దేవుడు అంత గొప్ప ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమే, నీ కోసమే, నీ మూలంగానే దారిద్ర్యం పొందాడు అని చెప్పి వచనం చెప్తుంది. కాబట్టి మన మూలంగా ఒకడు నాశనం అయ్యాడంటేనే పట్టించుకోము ఈ లోకంలో, అవునా? మన మూలంగానే ఒకడు బిజినెస్లో లాస్ అయ్యాడు, పట్టించుకుంటావా? పట్టించుకో. ఒకళ్ళు తొక్కి ఎదగాలి అంటారు, అట్లాగే ఒకళ్ళు తొక్కుకుంటూ ఎదుగుతూ ఉంటారు మనుషులు. అలాగే మన మూలంగా మన కోసము ఒక దేవుడు దారిద్ర్యతను నొందాడు అని అంటే, మరి ఆ దారిద్ర్యతను నొందినటువంటి దేవుణ్ణి మనం గుర్తించుకోకుండా ఓన్లీ ఆయన పండుగను ఆచరించాలి, ఆయన పుట్టాడనే డేట్ వచ్చింది, ఆయన కోసం పాడిన పాటలు ఉన్నాయి. ఏంటి పాటలు ఇప్పుడు కొత్తగా ఏంటా పాటలు అని అంటే, మొత్తం పశువుల బాగలో పుట్టాడు, దారిద్ర్యతను నొందాడు. ఆ పాటను సంతోషంగా ఎట్లా పాడుతున్నావు? అదంత దుఃఖకరమైన సిచ్యువేషన్ అది. దాన్ని నువ్వు ఎట్లా పాడుతున్నావు? ఉల్లాసంగా, సంతోషంగా, హ్యాపీగా పాడుతున్నావు. ఒక పాస్టర్, నేను ఇంతకు సేవకు రాకముందు అంతా రిక్షాలు తొక్కుంటూ ఉండేదాన్ని, ట్యాక్సీలు నడుపుకుంటూ ఉండేవాడిని, ఏడుతో చెప్తాడు సాక్షి. మరి యేసుక్రీస్తు ప్రభువారు పాకలో పుట్టాడు, దారిద్ర్యతను నొందాడనే మాట నువ్వు ఎందుకు సంతోషంగా చెప్తున్నావు? దీనంగా చెప్పాలి. అందుకే పాట ఉంది కదా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. నీకేం రావాలి ఫస్ట్? జననం అంటే ఏడుపు రావాలి. ఎవరికన్నా వచ్చింది? రాదు. ఇప్పుడేమన్నా కొత్త పాటలు ఏంటి? కొత్త పాటలు ఏమొచ్చినాయి? పాక మీద, పుట్టిన దాని మీద లేటెస్ట్గా వచ్చింది. క్రిస్మస్ వచ్చింది, బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి జరిగింది. కానీ ఇప్పుడు ఏమో పాడుతున్నా,
బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఏం పాటలు ఇవి? అర్థవంతంగా ఏమైనా ఉన్నాయా? ఉండవు. దాని వెనకాల బీట్కి, మ్యూజిక్కి, దానికి మనం ఏం పాడుతున్నామో కూడా తెలియనట్టుగా వెళ్ళిపోతున్నాం అనమాట ముందుకి. కాబట్టి క్రిస్టమస్ అంటే క్రీస్తు అనుభవించిన దారిద్రతే. మనం అది గుర్తించట్లా. కన్నీరు రావాలి ఫస్ట్. గుడ్ ఫ్రైడే రోజు ఏడుపు రానోడు కూడా ఏడవడం మొదలు పెడతాడు. అవునా కదా? ఎందుకు? దేవుడు మన కోసం చచ్చిపోయాడయ్యా. గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు శ్రమలు తినాలని పెడతావు. ఎందుకు? దేవుడు శ్రమలు అనుభవించాడయ్యా. దేవుడు అనుభవించింది, నువ్వు కాదుగా. నువ్వు అనుభవించకూడదనే కదా దేవుడు అన్ని రోజులు శ్రమలు అనుభవిస్తే, మళ్ళీ నువ్వు దేవుడు నా కోసం అనుభవించాడని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఏముంది ఆ శ్రమ? నువ్వు అనుభవించేది కూడా ఏం లేదు. ఆ నైట్ ఒక్క పూట అన్నం మానేస్తావు అంతే. అది నీకు శ్రమ. అంతేగా రోజు చేసేది. 40 రోజులు ఏంటది? లెంట్ డేస్. ఆ లెంట్ డేస్ నువ్వేం చేస్తావు? 40 రోజులు పొద్దున్న తింటావు బిర్రుగా, మధ్యాహ్నం బిర్రుగా తింటావు, రాత్రి ప్రేయర్ అయ్యే టయానికి వెళ్తావు. ఏది? రాత్రి నుండి పొద్దున్న దాకా ఇంకేమీ తినవు. పొద్దున్న తిన్న బిర్రంతా అట్టాగే ఉండిద్ది. నువ్వు రాత్రి తినకపోతే నష్టం ఏమైనా వచ్చిందండి? అది నీకు శ్రమ అయిపోయిందా? దేవుడి కోసం అంత పెద్ద శ్రమను అనుభవిస్తున్నావు నువ్వు. ఒక్క పూట అన్నం మానేస్తే దేవునికి అంత పెద్ద సహకారం చేసేసినట్టుగా ఫీల్ అయిపోతాం మనం. కాబట్టి పండుగను ఎలా చేయాలో కూడా తెలియట్లేదు అనమాట మనుషులకి. ఏదో అరవరిగా ఏదో అట్ట చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. పాస్టర్లు కూడా దీన్ని గ్రహించట్లా. ఏడన్నా ప్రశ్నిస్తే, ఎక్కడన్నా ఏమన్నా అంటే చర్చికి రావడం మానేస్తారు. ఒక సంఘం ఉంది, మా తాతోళ్ళ సంఘమే. ఏంటి అని అంటే క్యారల్స్కి వెళ్ళారంట. క్యారల్స్ తెలుసు కదా, క్రిస్టమస్ రోజు క్యారల్స్కి వెళ్తే, క్యారల్స్కి వెళ్ళిన రోజు ఒక ఆమె తలుపు తీయలేదంట. మామూలు తలుపు వేసుకొని లోపల పడుకుందో మరి ఏమైందో, ముందే ఇంటిమేషన్ ఇచ్చారంట, అమ్మ వస్తున్నామమ్మ మీ ఇంటికి అంటే. ఆమె తలుపు తీయకుండా అట్లాగా పడుకొని ఉందంట. ఏం చేస్తారు ఇక? ఆమె తీసేదాకా అంతే నుంచుంటారు అందరూ. సర్లే లేరులే అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన గంటకి అందరు ఇళ్ళకి వెళ్ళిపోయిన గంటకి ఫోన్ చేసి, అయ్యా మా ఇంటికి రాలేదయ్యా అందంట. ఎట్టుంటుంది ఇప్పుడు పాస్టర్కి? అమ్మ వచ్చామమ్మా నువ్వు తలుపు తీయలేదమ్మా అంటాడు ఈయన. లేదయ్యా మీరు రాలేదయ్యా. అమ్మో ఎంత పెద్ద తలకాయ నొప్పురు అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత రోజు హడావిడిగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మళ్ళీ తిరిగిన ప్రదేశంలోనే మళ్ళీ ఆమె కోసం సపరేట్గా వెళ్ళారు. ఆటో కట్టించుకొని మళ్ళీ దానికి ఛార్జీలు ఎక్కువ. ఎవరు మనుషులు ఆలోచించరుగా, మా ఇంటికి రాలేదు కాబట్టి నేనేం చేస్తా? ప్రార్థనకి వెళ్ళను, నా గురించి ప్రార్థన చేయలేదు కాబట్టి నేనేం చేస్తా? నేను ప్రార్థనకి వెళ్ళను, నాకు వందనాలు చెప్పలేదు పాస్టర్ గారు, నేనేం చేస్తా? నేను వెళ్ళను, చర్చికి వెళ్ళను. ఇంకా నా గురించి వాక్యంలో చెప్పాడు, అది నాకు గుర్తుకుంది, నా గురించి అన్నాడు, నేను వెళ్ళను ప్రార్థనకి. ఇదే చేసేది మనుషులు. ఇప్పుడు చర్చిలకు మనుషులు లేకపోతే పాస్టర్లకి ఏమైనా ఆదాయం ఉండిద్దా? ఉండదు. వాళ్ళు ఏమైనా పని చేయగలరా? చెయ్యగలిగినా చేయలేరు. వాటిలో స్థిరపడిపోయారు అనమాట, బద్ధకంగా అట్లా ఉండిపోయారట, ఎవరు చేయరు. ఇప్పుడు మనుషులు రావాలంటే ఏం చేయాలి? పాస్టర్ వంగాలట, వంగితే అప్పుడు వస్తారు, కుప్పలు వస్తూ ఉంటారు. అందుకే అంటూ ఉంటారు పాస్టర్లు, శ్రమతో కూడినటువంటి పరిచర్య ఇది అంటారు. ఇది శ్రమ కాదు, గొప్ప భాగ్యం అంటారు. ఒక ఆయన చెప్తూ ఉంటాడు, టీచర్స్ ట్రైనింగ్కి వెళ్తే ఒక ఆయన అన్నాడు, గొప్ప పరిచర్య చేస్తున్నాను, భారమైన పరిచర్య చేస్తున్నాను నేను, దేవునికి స్తోత్రం అంటాడు. నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి నా గురించి. నా పేరు ప్రిస్కిల్లా, పలానా ఊరు నుంచి వచ్చాను, నేను ఈ పరిచర్యను చాలా సంతోషంగా చెప్తున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పరిచర్య చేయటానికి అని చెప్పాను నేను. అందరూ చూశారు. మరి అంతే, నీకు శ్రమలు కష్టాలు ఏమని తింటే నాకు అర్థం కాదు. ఇంతకు ముందు అంటే రాళ్ళు తీసుకొట్టేవాళ్ళు, ఏసీ అంటే చాలు పెట్టి రాయి తీసుకుని ఒకటేసేవాళ్ళు ఎత్తి మీద. ఇరిమియా గారు అంటారంటే, నేను నీ మాట పలకను, నీ పేరు నా నోటి నుండి పలకను అంటాడు ఇర్మియా ప్రవక్త. ఎందుకు? ఎక్కడైనా నేను గుంపులో నుంచొని ఇదిగో దేవుడి మాట చెప్పబోతున్నాడు అని అంటే చాలు, ఎవరో ఒకరు ఈకిలితనంగా మాట్లాడతారు, నా మీద జోకులు వేసుకుంటారు, అరే చూడెట్లా ఉన్నాడు అని ఎగతాళి చేస్తారు. ఒకడేమో తీసి రాయి సుడతాడు, చెప్పి సుడతాడు. నేను ఏ గుంపులోకి వెళ్ళి నీ పేరు ప్రకటిస్తే చాలు, నాకేం జరుగుతుంది? తిరిగి అవమానం జరుగుతుంది. నేను పలకను,
అది ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు ఏమైనా ఉందా? లేదే. ఇప్పుడు అక్కడ నుంచో నువ్వు చెప్పిన ఏమైనా అవమానం జరుగుతుంది నీకు? జరగట్లేదు. కూర్చోబెడుతున్నారు చక్కగా, కావలసినవి తీసుకొచ్చి పెడుతున్నారు, ప్రతి నెల దశం భాగాలు ఇస్తున్నారు, సందాలు ఇస్తున్నారు, చక్కగా మేపుతున్నారు నిన్ను. ఇంకేంది నీకు శ్రమ? ఇంకేంది నీకు పరిచర్య భారం? ఇది పరిచర్య కాదు, అప్పుడు ఇది ఒక ఉద్యోగం అనమాట. నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, అట్లా ఉంటది అనమాట ఈ పరిచర్య. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం దారిద్రతను ధరించి దరిద్రుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. నువ్వు అది గమనించాలి. క్రైస్తవ్యంలో క్రీస్తు పుట్టాడు. బెత్లెహేంలో సందడి జరిగింది. యాడ జరిగింది సందడి? సందడి అక్కడ ఉంది, బెత్లెహేంలో లేదు. జనాభా లెక్కల గలిబిలు ఉంది అక్కడ. జనాభా ఇప్పుడు మనం ఉన్నాం, ఈ కాలనీ అంతటికి పట్టాలు ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్టంటారు మనుషులు? సందడికి వెళ్తారా? కొట్టుకుంటా ఉంటారు, అరుచుకుంటా ఉంటారు. నీ ముందు నేనున్నాను అంటది ఒక ఆమె. లేదమ్మా నేను ముందు వచ్చానంటది ఒక ఆమె. నా పేరు ఇది వచ్చిందంటది ఒక ఆమె. అక్కడంతా గలిబిలి గొడవ తప్పితే సందడి ఉండదు. అలాగే బెత్లెహేంలో జనాభా లెక్కలు రాస్తున్నారే కానీ సందడి లేదు అక్కడ. పశువుల పాకలో మరియమ్మ గారు యోసేపు గారు ఒక అనీజీనే కానీ వారు అనుభవించింది, సందడి అనుభవించలేదు. వారు ఎక్కడ సందడిని అనుభవించలేదు, సంతోషాన్ని లైక్ పండుగని అనుభవించలేదు వాళ్ళు. కాబట్టి మన కోసం ఈ దారిద్రతను వారు అనుభవించారు కనుక ఈ దారిద్రతను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితంలో ఖచ్చితంగా ఈ మాటలు గుర్తుంచుకోవాలని చెప్తున్నారు. తర్వాత క్రిస్మస్ అంటే కొంతమంది వ్యక్తులు గుర్తొస్తారు మనకి. వ్యక్తులు, జ్ఞానంతో పాటు ఇంకా ఉన్నారు చాలా మంది. మరియమ్మ గారు ఉన్నారా? ఎలిజబెత్ గారు ఉన్నారా? అన్న గారు ఉన్నారా? వీళ్ళెవరు లేరు క్రిస్మస్ వాటిలో. కాబట్టి వీరి గురించి క్లుప్తంగా కొన్ని పదాలు గమనిద్దాం. లూకాసు వార్త 1:38. లూకాసు వార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటి దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళాను. ఇక్కడ క్రిస్టమస్ అంటే ఫస్ట్ నీకు ఎవరు గుర్తు రావాలంటే మరియమ్మ గారని నేను అంట. ప్రభు రావాలి అని అంటే అది ఆల్రెడీ నిశ్చయింపబడింది. ఆయన గురించి అంత హైలైట్ చేయాల్సింది సెకండరీ అయితే, ప్రైమరీ మనం మరియమ్మ గారిని బాగా గుర్తు చేసుకోవాలి ఈ విషయంలో. ఎందుకు? ఒక దూత కనిపించి, అమ్మా నీవు గర్భం దాల్చబోతున్నావు, పరిశుద్ధాత్మ నీకు ఒక పిండాన్ని అమర్చబోతుంది, నువ్వు రక్షకుడిని కనబోతున్నావమ్మా దూత చెప్పింది సంతోషంగా. ఎన్నా మరియమ్మ గారు కట్టుంటది అప్పుడు? ఒకసారి ఆలోచించండి. అమ్మో నాయనో నిజమా అని అంటదా? లేదే, నేను కన్యకని, నాకు నిన్న మొన్న ఎంగేజ్మెంట్ అయిందంతే, యోసేపు గారితో ఎంగేజ్మెంట్ అయిందంతే, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని నేను ఎట్లా గర్భం దాలుస్తాను? నేను పెళ్లి కాకముందే గర్భం దాలిస్తే నన్ను ఎట్లా చూసిద్ది సమాజం? ఇప్పుడంటే ఈజీగా ఏదో ఒక విధానాలు కొనసాగుతున్నాయి, కానీ అప్పటిలో ఇవన్నీ జరిగితే ఎంత అవమానం అంటే చంపేసేవాళ్ళు కూడా అట్లా చేస్తే ఈజీగా. కానీ ఆ పాత రోజుల్లోనే ఆవిడ అంత ధైర్యంగా నేను ప్రభు దాసురాలి, నీ చిత్తమే కానిమ్ము అనేసింది ఈజీగా. అంటే ఎంత భక్తిలో ఉండొచ్చు ఆమె, ఇప్పుడు ఎంత భయంలో ఉంది దేవుడు అంటే. భారం అంతా ఎవరికి ఇచ్చేసింది? దేవుడికి ఇచ్చేసింది. ఆమెకు తెలీదా నేను ఇన్ని అవమానాలు పొందాలి, తెలిస్తే భర్త వదిలేస్తాడు నన్ను, ఆ భర్త వదిలేసాడంటే ఊరు మొత్తం అనుకుంటుంది. పెళ్లి మధ్యలో ఆగిపోతే అట్టుంటది, పెళ్లి కూతురికి అట్టుంటది, తల్లిదండ్రులకి అట్టుంటది, బంధువులకి అట్టుంటది. వదిలేసిన వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, చుట్టుపక్కల ఏం చేస్తా ఉంటారు? గుచ్చుతా ఉంటారు, ప్రతి మాట అంట ఏదో లోపం ఉంది అందుకే వెళ్ళిపోయాడు, ఏదో లోపం ఉంది అందుకే ఆగిపోయింది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇన్ని తెలిసి కూడా మరియమ్మ గారు నీ చిత్తమే కానిమ్ము, నువ్వు మీ దేవుడు ఏదనుకుంటే అది జరగనివ్వండి అని ఎవరైనా అంటారు? అనరు. మరియమ్మ గారు గొప్ప సాదృశ్యం క్రిస్టమస్కి వచ్చేసరికి. కాబట్టి మరియమ్మ గారు చూపినటువంటి విధేయత మనం కూడా చూపిస్తే మరియమ్మ గారు చరిత్రలో నిలవబడ్డారు. ఇప్పుడు మరియమ్మ గారి విగ్రహాలు వచ్చాయి, ఆమె పేరు మీద పాటలు కూడా వచ్చాయి, ఆమె పేరు మీద చర్చిలు వచ్చేసాయి, ఆమె పేరుని ఇంకొకరు పెట్టుకుంటున్నారు. చూసారా? ఆమె పేరుని ఇంకొకరు పెట్టుకుంటున్నారంటే అంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు నేను ఉన్నాను, సపోజ్ నా పేరేంటి? ప్రిస్కిల్లా.
నా పేరు రేరు, ఎవరు పెట్టుకోరు. నా చిన్నప్పుడైతే అసలు పలకటమే రాదు ఎవరికి. ఇప్పుడు ఈజీగా పలుకుతున్నారు, ఎందుకంటే అందరూ పెట్టుకుంటున్నారు ఈ పేర్లు. నా పేరు పెట్టుకున్న వాళ్ళు ఇంకొకరు నా పక్కన వచ్చి కూర్చున్నారు, నాకు ఎట్లుంటది, నా పేరు పెట్టుకున్నారు, ఇద్దరు పేరు ఒకటే, ఎట్లుంటది సంతోషంగా. అలా ఒక స్త్రీ డబ్బు లేదు, గొప్ప స్థానం లేదు, గొప్ప ఆధిక్యత ఏమి లేదు, పేరు కూడా చెప్పుకోదగ్గట్టుగా అలా ఏం లేదు. ఆమె మామూలుగా జీవించే స్త్రీయే ఆమె. అటువంటి మామూలుగా జీవించే స్త్రీ ఇప్పుడు ప్రపంచం అంతా తెలియలా. యేసుక్రీస్తు ప్రభువుని కానీ తల్లి ఎవరమ్మా అని అంటే చిన్న పిల్లాడితో సహా చెప్పేస్తున్నారు, ఎవరో మరియమ్మ. అంటే అంత గొప్ప స్థానానికి వెళ్ళటానికి కారణము భక్తి, భయం, విధేయత, ప్రేమ. తర్వాత ఇంకో వ్యక్తిని గమనిద్దాం. అలాగే 1:24 మత్తయి సువార్త 1:24. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. చాలు, యోసేపు గారి కల్లో వచ్చింది. మళ్ళీ దూత వచ్చి, అమ్మా మరియమ్మ పరిశుద్ధాత్మ మూలంగా గర్భం దాల్చింది, నువ్వేం కంగారు పడక్కర్లేదు, లోకరక్షకుడు పుట్టబోతున్నాడు, నువ్వు అనుమానం ఏమీ లేకుండా నువ్వేం చేయాలి, ఆమెను చేర్చుకో, పెళ్లి చేసుకో, వదలొద్దని చెప్తాడు. అప్పటికే ఈయన వదిలేద్దాం అనుకుంటాడు, రేపు పెళ్లి చెప్పేద్దాం, నాకు వద్దు, నాకు నచ్చలేదు అమ్మాయిని చెప్పేద్దాం, రహస్యంగా విడనాడదాం అని అనుకుంటాడు మరియమ్మ గారు. అంత గొప్ప మనస్తత్వం ఈ కాలంలో పురుషుడికి ఉందా? తాను చెడ్డవాడైనా సరే ఎలాంటి అమ్మాయి కావాలి? మంచి అమ్మాయి, కడిగిన ముత్యం కావాలి, మేలిన బంగారం కావాలి. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. ఏదన్నా తప్పు ఆడపిల్లి వారు జరిగిందా 10 మందికి చెప్పు వదులుతావు నువ్వు పక్కకొచ్చి. ఇలా అంత గొప్ప వ్యక్తిత్వం ఈ మనుషుల్లో లేదు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు కాబట్టి చరిత్రలో నిలిచాడు యోసేపు గారు. రక్షకుడి తండ్రి అంటే చెప్పుకున్న మాట చాలా గర్వంగా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళంతా ఊహించుండకపోవచ్చు, దోచ చెప్పింది నిజంగా రక్షకుడు అంట, ఏమో మరియమ్మ గారు యోసేపు గారు గమనిస్తూ ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని భలే నడుస్తున్నాడే, భలే తింటున్నాడే, భలే ఏడుస్తున్నాడే, నవ్వుతున్నాడే, ప్రతి ఒక్కరికి చెప్తున్నాడే. వాళ్ళ అనుభవాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ సంతోషాలు వేరుగా ఉంటాయి. అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప గుణము అని అంట నేను. ఫస్ట్ వారికి అన్ని ఆలోచనలు వచ్చాయి అని అంటే ఎవరి మూలంగా వచ్చుంటాయి? పెంచిన తల్లిదండ్రులను బట్టి వచ్చుంటాయి. ఇప్పుడు ఒక పిల్లాడు హంతకుడు అయ్యాడు, ఎవరిని చూసి నేర్చుకొని ఉంటాడు? తల్లిదండ్రులు చూసి నేర్చుకొని ఉన్నాడు. పిల్లాడు కోపం ఎక్కువ, ఎవరిని చూసి నేర్చుకొని ఉంటాడు? తల్లిదండ్రులు చూసి నేర్చుకొని ఉన్నాడు. పిల్లాడు వాళ్ళ భార్యను కొడతనే ఉంటాడు తాగొచ్చి, ఎవరిని చూసి నేర్చుకొని ఉంటాడు? వాళ్ళ నాన్న చిన్నప్పుడు చూసి నేర్చుకున్నాడు. అంటే వీరి గుణాలు, వీళ్ళ తల్లిదండ్రులు ఎంత భయంలో భక్తిలో ఉండి పెంచితే అన్ని గుణాలు వీళ్ళు కలిగి ఉంటారు. అట్టి గుణంలో మనలో ఒక్కటైనా ఉందా? లేదు. అసలు ప్రభువు దూత కనిపించడమే గొప్ప. ఫస్ట్ మరియమ్మ గారు భక్తిలో ఉన్నారు, యోసేపు గారు భక్తిలో ఉన్నారు. అందుకే వెంటనే యోసేపు గారికి కూడా ఆ దూత కనిపించింది. అందుకే మనం ప్రార్థించే ప్రతిసారి నాకు కార్లు కావాలి, బంగళాలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఇల్లు కావాలి కాకుండా నాతో మాట్లాడు ప్రభువా అడగాలి. నాతో మాట్లాడు, నన్ను పలకరించు, నన్ను ఒక్కసారి పేరు పెట్టి పిలువు. సమూయేలు గారిని చిన్నప్పుడే బాలుడు వయసులో ఎన్నిసార్లు పిలిచాడు దేవుడు? 4 సార్లు. సమూయేలు సమూయేలు సమూయేలు. పిల్లాడికి అర్థం కాల. తాత పిలుస్తున్నాడు, పెంచినటువంటి ఆయన పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నన్ను పిలిచావు? నేను పిలవలేదయ్యా. ఎవరు పిలుస్తున్నారు? మరి నేను నిద్రపోతాడు పిలుస్తున్నారయ్యా అంటే, అయితే దేవుడు పిలిచాడు, ఇదిగో నీ దాసుడు ఇక్కడే ఉన్నాడు అని అంటాడు 4వసారికి. కాబట్టి అలా ఆ విధంగా నీ బ్రతుకు ఉన్నదా అని ఒకసారి గమనించుకోవాలి. ఇంకా వ్యక్తిని గమనిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా 1:14. లూకా 1వ అధ్యాయము 41వ వచనం, 41:56 చూద్దాం.
ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి కొనున్నదై బిగ్గరగా ఇట్లనెను. ఎలిజబెత్ గారికి ఏమొచ్చింది? ఏమి నిండుకున్నది ఆమె? పరిశుద్ధాత్మ. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఎవరెవరి మీదకి రావచ్చు? మనకు తెలిసి పరిశుద్ధాత్మ ఎవరెవరికి రావచ్చు? దేవుని యందు భయంతోను భక్తితోను దేవుడు చెప్పేటువంటి మాటలు పాటిస్తూ విధేయత చూపుతున్న వారి మీద పరిశుద్ధాత్మ అప్పట్లో ఉండేది ఎక్కువ. అందుకే ఇప్పుడు అంటూ ఉంటారు, పాస్టర్లకు పరిశుద్ధాత్మ ఆత్మ ఎక్కువగా ఉంది, ఆత్మ మాట్లాడుతూ ఉంటది. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఏదో భాషలో మాట్లాడుతూ ఉంటారు. ఏందా భాష ఏమంటారంటే శబరక అంటూ ఉంటారు. ఆత్మ వచ్చింది అంటారు. ఏం ఆత్మ? సాతానాత్మ లేదా కుంట ఆత్మ వచ్చిందా? పరిశుద్ధాత్మ వచ్చేసింది. పరిశుద్ధాత్మ అన్ని భాషలో మాట్లాడిద్ది. ఎందుకు మాట్లాడుద్ది అన్ని భాషలో పరిశుద్ధాత్మ? అసలు పరిశుద్ధాత్మ భాషలు ఎందుకు మాట్లాడుతుంది అనేది ఒకసారి చూస్తే, పౌలు గారు ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్గా. ఇప్పుడు నేనున్నాను బాపట్లలో సువార్తను ప్రకటించాను. ఈరోజు చీరాల వెళ్ళాలి. ఇప్పుడు తర్వాత చీరాల వాళ్ళు ఇంకో భాష మాట్లాడతారు. ఆ భాష నాకు తెలుసా? ఇప్పుడు నేను రేపే వెళ్ళాలి అక్కడికి. రాత్రికి ఆ భాష నేను నేర్చుకోలేను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? వెళ్ళిపోతాను, నుంచుంటాను, పిలుస్తాను, మాట్లాడుతూనే ఉంటాను, కూర్చొని వింటానే ఉంటాను. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను? తెలుగు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూర్చుంటారు ఎదురు. నేను మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? వాళ్ళకి తెలుగు రాదుగా. బికాజ్ ఆఫ్ అక్కడ ఎవరు పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. కొండ మీద ప్రసంగం చేశాడు దేవుడు. మరి కొండ మీద ప్రసంగం చేస్తే 5,000 మంది ఎట్లా విన్నారు? 5,000 మందికి ప్రసంగం ఒకసారి చెప్పడం అంటే మాటలు అసలు విషయమేనా? అసలు ఇక్కడ నుంచోని ఒక మైక్ ద్వారా మాట్లాడితేనే గజిబిజి, ఒకరికి అర్థం కాదు, ఒకరికి సరిగ్గా వినపడదు, పక్కన గుసగుసలు జరుగుతూనే ఉంటాయి ప్రతి చర్చిలో. అలాంటిది 5,000 మందికి కొండ మీద నుంచి ఆయన ఆపకుండా 3 రోజులు ప్రసంగం చేశాడనంటే ఎట్లా సాధ్యం? మైకులు లేవు, మైక్ సెట్లు లేవు, డీజే బాక్సులు ఇవేం లేవు ఆ టైంలో. మరి ఎలా సాధ్యం అంటే బికాస్ ఆఫ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ మూలంగా వారు అందరు అభిషేకింపబడి ఆ యొక్క భాషను వారు అర్థం చేసుకోగలిగారు. అందుకు పరిశుద్ధాత్మ. కానీ నుంచోని ఏదో శబరక్క అబరక్క అంటే సరిపోద్దా? అందుకే బైబిల్లో పౌలు గారు అంట, నువ్వు భాష మాట్లాడావా దానికి అర్థం చెప్పు, నోరు మూసుకొని నుంచొని, లేకపోతే మాట్లాడొద్దు అంతే. ఎవరు చెప్పరు దానికి అర్థం. ఆరాధనలో ప్రతి ఒక్క పాస్టర్ పలుకుతాడు ఆ మాట. వాక్యం చెప్పితే అప్పుడు దానికి మాటలు చెప్పడు ఎవరు. ఎందుకు? ఆడికే తెలియదు ఏం మాట్లాడదు. కాబట్టి ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ మనకి అందజేస్తే, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఎలిజబెత్ గారిలో దిగి ఏం ప్రవచిస్తుందంట? ఇదిగో కన్యకు వచ్చింది, రక్షకుడు ఏమో గర్భంలో ఉన్నాడు అని చెప్పి కిందంతా ప్రవచనం ఉండటం నెరవేర్పు అంతా చెప్తా ఉంటది. ఏమని? నీవు స్త్రీలలో ఘనమైన దానివి, నీవు హెచ్చింపబడతావు, నీ పేరు చరిత్రలో నిలబడుతుంది, దీని అర్థాలు చెప్తుందండి. ఇవంతా కింద అలా ఉంటది. తర్వాత 56వ వచనంలో ఒకటి ఉంటుంది చూడండి. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా నుండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. 3 నెలలు మరియమ్మ గారితో కూర్చొని తానుతో కూడా సేవ చేసిందో, కలిసి స్నేహం చేశారు. ఇద్దరు కడుపుతోనే ఉన్నారు. మళ్ళీ ఎలిజబెత్ గారు కడుపులో ఎవరున్నారు చెప్పండి? బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు ఉన్నారు. అందుకు ఆయన గంతులు వేస్తాడంట కడుపులో ఉన్న ఆయన గంతులు. దేనికి గంతులు? ఎవరి కోసమైతే ఆయన భూలోకానికి రాబోతున్నాడా ఆయన ఏమై ఉన్నాడు? ఎదురే కడుపులో ఎదురెదురున్నారని చెప్పి సంతోషంతో ఆనందంతో కడుపులో ఉన్న బిడ్డ గంతులేసింది. ఆ గంతులేసిన విషయం కూడా బైబిల్లో రాశాడు. చూసారా? అంత చిన్న విషయం. ఇప్పుడు కడుపులో బిడ్డ తనకున్నట్టు ఉంటాడు, తంతాడు. శాక్, ఆ కడుపుని ఏమంటారంటే శాక్ అంటారు, బ్యాగ్. ఆ బ్యాగ్ బిగుతుగా ఉండిద్ది కాబట్టి బిడ్డ ఏం చేస్తాడు? తిరుగుతూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతా తన్నట్టు సరి చేసుకుంటా. దాన్ని ఏమంటాం? తన్నటం అంటాం. ఈ బిడ్డ కూడా అట్టాగే తన్నుండొచ్చు. దాన్ని ఏమని రాశాడు బైబిల్లో? గంతులు వేసింది. ఇంత చిన్న విషయాన్ని అంత హైలైట్ చేశారంటే బైబిల్లో, యేసుక్రీస్తు ప్రభువారు పిండంలో ఎదురు నుంచుంటేనే అంత గంతులేస్తే, మన కొరకు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చేటప్పుడు మనం ఎన్ని గంతులేయాలి?
ఆ గంతుల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? డాన్సులుగా తీర్చిదిద్దాం. తర్వాత ఇంకో వ్యక్తిని గమనిద్దాం. లూకా సువార్త అయిపోయింది. లూకా 2:17. లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచారము చేసిరి. తర్వాత గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చాలు. ఇక్కడ ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు లోకరక్షకుడు అని ఎవరికి తెలిసింది? ఫస్ట్ గొల్లలకు తెలిసింది. దూత వచ్చి గొర్రెల కాపర్లకు చెప్పిద్ది. గొర్రెల కాపర్లు వెళ్ళి చూసి ఆనందించి సాగిలపడి నమస్కారం చేసి మరలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయి వారి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పారు ఈ మాట. విన్న ప్రతి వారు ఎట్లా ఉన్నారంట? ఆశ్చర్యపడ్డారంట. ఏమన్నారు చూడండి, ఎలా ఆశ్చర్యపడ్డారు? గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. మిక్కిలి అని అంటే అధికమైన ఆశ్చర్యం. మనకి ఎప్పుడెప్పుడు ఆశ్చర్యం, బాగా ఆశ్చర్యం అనిపిస్తుంది చెప్పండి? బాగా ఆశ్చర్యం ఎప్పుడు అనిపిస్తుంది? నేను ఒక విషయం చెప్తా. ఒక దేశంలో 13 ఏళ్ళ అబ్బాయి ఒక ఊరికి ప్రెసిడెంట్ అయ్యాడు. 13 ఏళ్ళ అబ్బాయి. విన్నారా? న్యూస్లో వచ్చింది. యంగెస్ట్ ప్రెసిడెంట్ అని వచ్చింది న్యూస్లో. 13 ఏళ్లకు ప్రెసిడెంట్. ఏం తెలుసు వాడికి? రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలుసు వాడికి. ఒక సమస్యను ఎలా సాల్వ్ చేయాలో వాడికి ఏం తెలుసు. కానీ 13 ఏళ్లకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇవన్నీ మనకు ఎట్లా ఉంటాయి వింటే? అమ్మో, ఆశ్చర్యం, మిక్కిలి ఆశ్చర్యం. ఇప్పుడంటే ఫోన్ మనకు అలవాటు అయిపోయింది. అదే ఫోన్ స్టార్టింగ్లో మనిషి ఎట్లా ఆశ్చర్యపడి ఉంటాడు? నిజంగా మనం ఉత్తరాలు రాసుకుంటాం, అట్లాంటిది ఈ చిన్న డబ్బాలో మాట్లాడుకోవచ్చా? ఈ చిన్న డబ్బాల్లో మనం మొహాలు చూసుకోవచ్చా? ఈ చిన్న డబ్బాల్లో మనం పెళ్ళిళ్ళకి పిలుచుకోవచ్చా? ఈ చిన్న డబ్బాల్లో మనకి ఏమన్నా అయితే ఇంటికి రమ్మని పిలుచుకోవచ్చా? ఈ చిన్న డబ్బాల్లో మనకి ఏమన్నా అయితే టైప్ చేయొచ్చా? అంత మిక్కిలి ఆశ్చర్యపడేవాళ్ళు ఇంతకు ముందు. కానీ ఇప్పుడేంటి? వచ్చేసినాయి కాబట్టి, అలవాటు అయిపోయినాయి కాబట్టి అంత ఆశ్చర్యంగా ఉండదు. అదే ఇంతకుముందు స్టార్టింగ్లో రోబోలు, మనకులాగా ఇంకో మనిషి అంటే ఎట్లుంటుంది? నిజంగానా ఇవన్నీ చేయగలవా? అసాధ్యం కదా ఇవన్నీ. ఇప్పుడేమైనాయి? సుసాధ్యమైంది. అలా లోకానికి రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు మేము ఇప్పుడు చూసేసి వస్తున్నాము. ఎట్లా ఉన్నాడో తెలుసా? చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, రమ్యంగా ఉన్నాడు, చక్కటి శరీరము, మెత్తగా ఉన్నాడు, పట్టుకుంటే చాలా చక్కగా నవ్వుతున్నాడు, బాగున్నాడు అని చెప్పి సాగిలపడి నమస్కరించి వచ్చాము అని చెప్పి గొర్రెల కాపరులు సంతోషంగా ప్రతి ఒక్కరికి సెలవిస్తున్నారు. అలాగే మనము కూడా మనము నేర్చుకున్నటువంటి విధానము, మనం నేర్చుకున్నటువంటి భక్తి, మనం నేర్చుకున్న ఆజ్ఞలు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటే వారు కూడా మిక్కిలి ఆశ్చర్యపడి వారు కూడా దేవుణ్ణి సేవించటానికి కారణమవుతుంది. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జ్ఞానులు చూసాం, తర్వాత 3 గొర్రెల కాపలను చూసాం, తర్వాత 3 జ్ఞానులు. 3 జ్ఞానులు నిజంగానే వారు చదివినట్టుగానే చక్కగా అనిపించింది, అతి ఆనంద భరితులయ్యారు. అలా యేసుక్రీస్తు ప్రభువుని చూశారు, వారికి కానుకలు ఇచ్చారు, వాటిని తీసుకెళ్ళి వాళ్ళు ఏదో ఒక బుక్ రాసే ఉంటారు. ఆ బుక్ లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది, ఈ పదాన్ని ఖచ్చితంగా రాసే ఉంటారు. నిజంగానే లోక రక్షకుడు పుట్టేశాడు, మేము ఎలా కనిపెట్టామనంటే బికాస్ ఆఫ్ ద స్టార్. ఆ స్టార్ని మేము చూసాము, ఆ నక్షత్రాన్ని వెంబడించాము, యేసుక్రీస్తు ప్రభువు పలానా చోట ఉన్నారు, పలానా చోట పుట్టారు అని. ఇలా ప్రతి ఒక్కరూ క్రిస్టమస్ అంటే వీరందరూ గుర్తు రావాలి మనకి. కాబట్టి ఈ ప్రతి ఒక్కొక్కరి విషయాల్లో ఒక్కొక్క ధన్యత, ఒక్కొక్క గుణాలు ఉన్నాయి. అట్టి గుణాలు మనం కూడా కలిగి ఉన్నామా అనేటువంటిది ఈ క్రిస్టమస్ దినాన ఆలోచించాలి. క్రిస్టమస్ ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటాము, కానీ ఇట్టి గుణాలు మనలో ఉన్నాయా అని ఎప్పుడు పరీక్షించుకోము. కాబట్టి ఈ క్రిస్టమస్కైనా మనలో ఇట్టి గుణాలు ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనలో ఇట్టి గుణాలు ఉన్నాయా లేవా, లేకపోతే దేవుణ్ణి అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి. ఈ చిన్న మాటలు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాలతో కడిగిన
నయనాలు గలవాడు విలువకు రతనాల ములే పొదిగే నా కనులు పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువకు రతనాల ములే పొదిగే నా కనులు కలుషము కడిగిన కమలాల కనుదోయి కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన చూపు సగెవరమేరి తనయుడు విలువైన చూపు సగెవరమేరి తనయుడు ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ తాను ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు ఎవరు వాయన కిలలో సమరూప పురుషుండు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు అవలీలగానతని గురుతింపగలన అవలీలగానతని గురుతింపగలనమ్మ ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయి నాను ఎంతో సుందరుడమ్మ తాను. అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఇప్పటిదాకా సహోదరి వాక్యం చెప్పింది. నేను ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అంతే. ఎక్కువసేపు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను ఒక 10 minutesలో ముగించేస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తరల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఈరోజు తండ్రి ఈ క్రిస్మస్ ఆరాధన కొడుకులు ప్రభా మరి నాయన మొదటి భాగంలో తండ్రి మీ యొక్క సేవకురాల ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి విధానమును బట్టి వందనములు తండ్రి. నాయన మరి తండ్రి ఇప్పుడు నీ యొక్క బిడ్డలతో ఏ విధముగా నీవు మాట్లాడబోచున్నావో తండ్రి నేను నీవే సూటిగా స్పష్టముగా మాట్లాడమని కోరుచున్నాం నాయన. ప్రతి ఒక్కరికి నాయన వారి యొక్క మనస్సులు నీవే భద్రపరచమని కోరుకుంటున్నాం తండ్రి. అర్థమయ్యే కృపను నీవే దయచేయండి తండ్రి. యేసయ్యా నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సరే, ఈరోజు ఏంటి స్పెషల్? ఇంతకీ క్రిస్టమస్ అంటే ఏంటి సందర్భం? క్రిస్మస్ అంటే ఏంటి? అందరికీ గుర్తుకొచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు అని. నాకు ఒక డౌట్ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు, బాగానే ఉంది. అసలు ఆయన పలానా చోట ఉన్నారని జ్ఞానులకి ఎవరు తెలియజేశారు? ఎవరు?
చుక్క, చుక్క, ఇంకేమంటారు? నక్షత్రం, ఇంకో పేరు తార, తార, ఇంకా తార, ఇంకా వేకు చుక్క, దిక్సూచి, దిక్సూచి. ఇవన్నీ దేని పేర్లు? నక్షత్రానికి. ఇవన్నీ పేర్లు ఉన్నాయి. ఎవరు చూపించింది? నక్షత్రం. నక్షత్రాన్ని దేవుడు ఎందుకు తీసుకున్నాడు అంటే నక్షత్రం ఒకటే మాట వినిద్దా ప్రకృతిలో? అన్నీ వింటాయి. సరే, ఆకాశంలో నుంచి చూపించాలి కదా, అందుకని నక్షత్రాన్ని ఎంచుకున్నాడు అంటారా? చంద్రుడిని చూపించమనొచ్చుగా. లేదంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇంకేమన్నా జంతువుల్ని కానీ, చేపంది మాట, ప్రకృతి వినింది మాట, యేసుక్రీస్తు ప్రభు మాట. ఇన్ని విన్నప్పుడు వీటన్నిటినీ కాకుండా నక్షత్రాన్ని మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మనం ఈరోజు చూద్దాం. ఇప్పుడు ఒకసారి వాక్యం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? జ్ఞానులు చెప్తున్నారు. ఎవరిని చూసారంట వాళ్ళు? ఎవరిని? నక్షత్రాన్ని చూశారు. అక్కడ ఒక్క నక్షత్రం చూశారని ఉందా? ఇంకేమైనా ఉంది దాని ముందు? ఆయన నక్షత్రమును చూచి అంటే ఏంటి? ఈ యొక్క వర్డ్లో ఒక గూఢార్థం ఉన్నది, జాగ్రత్తగా గమనించాలి. నక్షత్రం, ఆయన నక్షత్రం అంటే ఒకవేళ నక్షత్రం ఒకటే ఉన్నదా ఆకాశంలో? చాలా ఉన్నాయి. ఆయన నక్షత్రం అంటే యేసు అని పేరు రాసిందా నక్షత్రానికి? ఏమన్నా చెప్పాలి. నాకు డౌట్ ఏమైనా వచ్చిందంటే ఆయన నక్షత్రం అని అంటే మేబీ ఒకటే ఉండండి వర్షం ఆకాశంలో. అది కొత్తగా పుట్టింది, అప్పుడే పుట్టింది. అది ఎవరికి తెలిసిద్ది? దేవుడు అంటాడు అబ్రహాంతో, నీ తల పైకెత్తి ఆకాశ నక్షత్రంని లెక్కపెట్టు నీ చేతనైతే. అది కొత్తగా పుట్టని నీకు కనిపెట్టలేవు దాన్ని. ఎందుకు కనిపెట్టలేవు అంటే ఒకటి సైజు పెద్దది, ఒకటి చిన్నది ఉంటుందా? ప్రతిదీ సమానంగా ఉంటుంది. ఎక్కువగా లెక్కించలేనివి కోట్లుగా ఉన్నాయి. మరి వాటిల్లో వీళ్ళు ఎలా గుర్తుపెట్టారు ఆయనది నక్షత్రం అని? ఒకటి, ఆ ఒక్క నక్షత్రమే ఆకాశంలో ఉండాలి, లేదా వింతగా ఉంది దేవుడు చూపించడం జరిగి ఉండాలి. ఈ రెండిట్లో మీరేది అనుకుంటున్నారు? ఒకవేళ ఒక్కటే నక్షత్రం ఉంది అని అంటే మరి బైబిల్లో ముందుగా ఒక మాట రాయబడింది. 2వ వాక్యం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనము. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు, పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు, చిన్న జ్యోతిని నక్షత్రములను చేశారు. ఇక్కడ స్టార్టింగ్ లోనే దేవుడు ఏం చేశాడు? నక్షత్రం చేసేసాడు. మనం ఒకవేళ ఇక్కడ రాయబడకపోతే యేసుక్రీస్తు పుట్టుక నుంచి నక్షత్రాలు స్టార్ట్ అయినాయి అనొచ్చు, ఇక్కడ కనుక రాయబడకపోతే. కానీ ఇక్కడ మొదటగానే ఏం చెప్పారు? పెద్ద జ్యోతిగా ఏమో చంద్రుడిని, చిన్న జ్యోతిగా ఎవరిని? ఈ యొక్క నక్షత్రాలని చేసేసాడని ఉంది. మరి అయితే ఈ నక్షత్రం ఎక్కడిది? ఆయన నక్షత్రం ప్రత్యక్షంగా ఎలా తెలుస్తుంది నీకు అది ఆ నక్షత్రం అయిందే అని? అసలు దేవుడు నక్షత్రాన్ని ఎందుకు చూపిమన్నాడు? దారిని జ్ఞానులకి. ఈ యొక్క ప్రశ్న నన్ను తరుముతూ వచ్చింది. అర్థం కావట్లే. ఎందుకు నక్షత్రం ఒకటేనా? చాలా ఉన్నాయి వెలుగివ్వటానికి. చంద్రుడు ఉన్నాడు, ఇంకా సూర్యుడు ఉన్నాడు. ఇన్నిటిలో దేవుడు నక్షత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? తన యొక్క స్థలాన్ని చూపించటానికి అని అంటే ఈ యొక్క ఆకాశ నక్షత్రములు దేవుని యొక్క ప్రజలు. ఎవరు వీళ్ళు?
దేవుని యొక్క ప్రజలు. ఎందుకని వీళ్ళు ఆకాశం, ఈ యొక్క జనాలు ఎలాగా లెక్కబెట్టలేము. ఎంతమంది కోట్ల జనాలు ఉన్నారో అంతకు మించి నక్షత్రాలు కూడా ఉన్నాయి ఆకాశంలో. ఈ యొక్క ప్రపంచంలో మనుషులు ఎలా కనబడతారు భూమి మీద, ఆకాశంలో ఎవరు కనబడతారు? నక్షత్రాలు కనబడతారు. అయితే మరి నక్షత్రానికి ఉన్నటువంటి వెలుగు కానీ, చంద్రుడికి ఉన్నటువంటి వెలుగు కానీ, ఇంకోటి ఏంటి సూర్యుడికి ఉన్న వెలుగు కానీ ఒకటా కాదా? మరి చంద్రుడు సూర్యుడు యొక్క వెలుగుతో పోల్చుకుంటే ఆకాశం యొక్క నక్షత్రం యొక్క వెలుగు అంత చాలా చిన్నది. కానీ దేవుడు దానినే ఎన్నుకోవటం జరుగుతుంది. కానీ ముగ్గురు సమానమా కాదా? అసలు నిజంగానే వాటి వెలుగులు, వాటి యొక్క క్రియలు వేరు వేరు అనేది మరలా ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. మరియు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎవరుంటే? నీతిమంతులుగా. ఎందుకని? ఈ చంద్రుడిలో, ఈ యొక్క సూర్యుడిలో మనల్ని కలపాలంటే మనమంతా జనాంగం అవి ఉన్నాయా? సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేవు. ఒక్క నక్షత్రము మాత్రమే అన్ని సంఖ్యలుగా. మనుషులు ఎలాగుంటారో సంఖ్యలు, అవి కూడా అన్ని సంఖ్యలే ఉంటాయి. కాకపోతే మనకు మాత్రం ఫేసులు డిఫరెన్స్ ఉంటుంది, కానీ వాటికి మాత్రం ఏముండదు. అన్నీ కూడా సమానంగానే ఉంటాయి. అయిపోతే ఇక్కడ చూస్తే ఎవరైతే దేవుని మార్గం వైపు, ఈరోజు నీవు క్రిస్మస్ గురించి తెలుసుకుంటున్నావు, దేవుని పుట్టుక గురించి తెలుసుకుంటున్నావు, నువ్వు మాత్రమే తెలుసుకుంటున్నావా? పక్కన వాళ్ళకు కూడా తెలియజేస్తున్నావా? నీవు తెలుసుకొని ఇతరులకు కూడా తెలియజేసినాడు నీవేమవుతావంట? ఆకాశ నక్షత్రము వలె, లాస్ట్ లో మాట ఉంటుంది చూడండి, నిరంతరమును ప్రకాశిస్తారు. అంటే చంద్రుడు గాని సూర్యుడు గాని ఇన్ని గంటలే ప్రకాశిస్తారు. తెలుసా అన్నమాట? సూర్యుడు ఉన్నాడు, ఎన్ని గంటలు తన యొక్క వెలుగు ఉండిద్ది భూమి మీద? 6 దాకా, 6 దాకా ఉండిద్ది. ఈ చంద్రుడిది రాత్రి 7 నుంచి వేసుకోండి, 7 నుంచి తర్వాత రోజు 7 దాకా వేసుకోండి ఉండిద్ది. కానీ ఆకాశ నక్షత్రపు యొక్క వెలుగు మాత్రం రోజంతా ఉంటుంది. ఎందుకు? మరి నీకు పొద్దున ఎందుకు కనపడట్లా అవి? ఎందుకంటే సూర్యుని యొక్క వెలుగులో అవేమవుతాయి? కలిసిపోతాయి. ఆ యొక్క వెలుగు నీకు కనపడదు, ఆ యొక్క వెలుగు నీకు కనపడదు. కాబట్టి నువ్వు వాటిని చూడవు పగటి వేళన. కానీ ఈ చంద్రుడు సూర్యుడికి మాత్రం సపరేట్ టైం ఉంది. ఇప్పుడే నువ్వు ప్రకాశించాలి, ఈ టైం తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి తిరిగి. నువ్వు వెలుగునివ్వకూడదు, నువ్వు ప్రకాశాన్ని ఇవ్వకూడదు, నువ్వు వీళ్ళకి దారిని చూపించకూడదు అన్నట్టుది. కానీ నక్షత్రం మాత్రం 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది. నీవు కూడా ఈరోజు నీవు మారు మనసు పొంది నలుగురికి దేవుని యొక్క వాక్యములు చెప్తే నువ్వు కూడా ఎలా ప్రకాశిస్తావు? నిరంతరం ఆకాశ నక్షత్రములాగా ప్రకాశిస్తావని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. నక్షత్రాన్ని ఇలాగా పోల్చారు. తర్వాత వాక్యం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఇక్కడ చూసారు మీరు జ్ఞాపు? ఈ యొక్క ముందొచ్చిన మాటకి నిరంతరం నక్షత్రం లాగా వెలుగుతారు అని అంటే, మరి ఈ చంద్రుడిలా ఎందుకు వెలగరు? ఈ యొక్క సూర్యుడిలాగా ఎందుకు వెలగరు అన్న ప్రశ్న రావచ్చు మీకు. అందుకని ఏమని రాశారు ఇక్కడ స్పష్టంగా? ముగ్గురికి ఏముంది?
భేదముంది. ముగ్గురు వెలుగులు ఎప్పటికీ ఒకటి కానే కావు. చంద్రుడి కంటే సూర్యుడి కంటే ఎవరి వెలుగు ప్రకాశవంతమైనది? నక్షత్రం వెలుగు. నక్షత్రపు యొక్క వెలుగు ప్రకాశవంతమైనది. కాబట్టి దేవుడు ఎవరిని తీసుకున్నాడు దగ్గరికి? నక్షత్రాన్ని తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఒక డౌట్, సరే నక్షత్రాన్ని ఎందుకు చేశారు? బాగానే ఉంది, మరి ఆయన నక్షత్రమని ఎట్ట కనిపెట్టారు అన్న యొక్క డౌట్ మీకు రావచ్చు. ఎలా కనిపెట్టుంటారు అది ఆయన నక్షత్రమే అని? ఇప్పుడు ఇక్కడ జనాలు ఉన్నారు, ఇంతమంది జనాలు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ప్రదేశంలో ఆయన్ని మాత్రం ఎందుకు ప్రత్యేకంగా చూశారు? అందరు జనాలుగా అక్కడ ఉంది. చాలా మంది మగవారు ఉన్నారు, చాలా మంది ఆడవారు ఉన్నారు, చాలా మంది యాజకులు ఉన్నారు, తర్వాత వాక్యం చెప్పేవాళ్ళు మరింత మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా కనపడ్డారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా కనపడ్డారు ఆ జనాంగానికి? ఆయన నివసించినటువంటి ప్రదేశాల్లో కానీ, వాక్యం చెప్పినటువంటి ప్రదేశాల్లో కానీ, నేను అమ్మాయిని, నువ్వు అమ్మాయివే, మన ఇద్దరు డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు అమ్మాయిలే. వెరీ గుడ్. ఏంటది? ఆయన అద్భుతాలు చేసేవాడు. ఇంకా ఆయన వాక్యం ఎలా చెప్పేవాడు? అధికారం గలవాణిగా వాక్యాన్ని చెప్పేవాడు. ఎంత కఠినమైన ప్రశ్నలు వేసినప్పటికీ కూడా సులువుగా దానికి సమాధానం ఇచ్చేవాడు. అంటే ఆయన మనుష్యులలాగే రూపం ధరించుకొని వచ్చినప్పటికీ కూడా ఆయన ఒక ప్రత్యేకతను ధరించుకొని ఉన్నాడు. నీవు కూడా ఈరోజు ఆ ప్రత్యేకతతో ఉన్నావా? ఆకాశ నక్షత్రాలు ఒకటే, కానీ దారి చూపించిన నక్షత్రం మాత్రం ప్రత్యేకముగా ఉన్నది. కాబట్టి అందుకని వాడు చూడగలిగారు. ఎలాగా? ఆయన నక్షత్రం చూసి వచ్చాం మేము. మరి అన్ని నక్షత్రాలు ఆయన నక్షత్రం ఏదని ఎలా తెలుస్తుంది అంటే దేవుడు చూపించినటువంటి క్రియ అది. నువ్వు ఎలాగ యేసుక్రీస్తుని గుర్తుపడుతున్నావు? ఆయన తనను తాను కొత్తగా చూపించుకున్నాడు నలుగురికి. ఎందుకు? పాపం అంటూ ఆయన చేయలేదు. నోటి మాట ద్వారా కానీ, కంటి చూపుతో కానీ, దేని ద్వారా కూడా ఆయన పాపం చేయలేదు. కాబట్టి అందరికీ ఆయన ఎలా కనపడ్డాడు? ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడ్డాడు. అలాగే ఆకాశ నక్షత్రం అంటే ఆ యొక్క జనాంగము. ఆకాశ నక్షత్రంలో ఎవరు ప్రత్యేకంగా ఉన్న నక్షత్రం అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క నక్షత్రం ఎక్కడికి వచ్చి వాలింది? కరెక్ట్గా ఆ యొక్క పశువుల తొట్టెలో అయినటువంటి ఆ ప్లేస్ కరెక్ట్గా అక్కడ ఆగింది, అలా దారి చూపించింది. మరి దీన్ని నువ్వు ప్రపంచంగా ఎలా చెప్పగలవు అంటారు. ఆకాశ నక్షత్రాలనే ఎందుకు అని అంటే, ప్రకటన గ్రంథంలో చూస్తే ఒక మాట ఉంటుంది, 4వ దూత బోర ఊదటం, ఇవన్నీ ఉంటాయి. 7 దూతలు బోరలు ఊదటం. ఒక మాట ఉంటది, ఆకాశ నక్షత్రములు రాలును. ఎందుకు రాలుతాయి అవి? వాటికి మనుషులకి సంబంధం లేదా? ఉంది. రాకడ సమయంలో నువ్వు దేవుడిని ఎరుగనప్పుడు నువ్వెలా మరణిస్తావో అలాగే ఆకాశంలో నుంచి నక్షత్రాలు కూడా ఏమవుతాయి? రాలిపోతాయి. ఏంటా నక్షత్రాలు? ఇక్కడ నీవు పాపం చేసి నశించిపోయిన నీవే ఆకాశ నక్షత్రంగా కిందకి రాలిపోతావు. నువ్వు స్థిరంగా ఉంటే పరలోక రాజ్యానికి చేరి అక్కడే స్థిరంగా ఉంటావు. ఆ యొక్క నక్షత్రం కూడా అక్కడే స్థిరంగా ఉంటది. నువ్వు ఉండకపోతే కనుక అది ఎక్కడైపోతాయి? నువ్వు ఎలా భూమిలో కలిసిపోతావో నీ యొక్క నక్షత్రం కూడా కింద అలాగే రాలిపోతుంది. మాట చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, క్షమించాలి 6వ అధ్యాయము 13వ వచనం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను.
చూసారా? ఎప్పుడైతే మీరు లాస్ట్లో అంటే దేవుని రాకడ సమయంలో మీరు ఈ యొక్క విధానాన్ని కానీ, మీరు దేవునిలో మారుమనసు పొందకపోవటం కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతారు? ఇక్కడే ఉండి ఎలాగైతే 666 ముద్ర వేసుకొని ఎలా అనుభవిస్తారో ఆ యొక్క నక్షత్రం కూడా అలాగే తారలాగా కింద పడిపోతుంది. నేనున్నాను కాబట్టి నా పేరు మీద ఒక నక్షత్రం ఉంటుందని నేను చెప్పట్లేదు. అది గుర్తుంచుకోవాలి మీరు. ఒకవేళ మీకు అలా అర్థమవుతుంది, నా పేరు మీద ఒక నక్షత్రం ఉందని కాదు. ఈ యొక్క నక్షత్రాలు అనేవి ప్రజల యొక్క సంఖ్యకు సాదృశ్యంగా ఉన్నవి. మరి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను చూపించిందో జ్ఞానులకి ఆ నక్షత్రం, ఎలా ఆ నక్షత్రాల్లో అది మాత్రమే ప్రత్యేకంగా కనపడిందో ఆయనే యేసుక్రీస్తు. మనం కూడా చూస్తే భూలోకంలో ఎవరు ప్రత్యేకంగా కనపడ్డారు అని అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా యోహాను గారు అనొచ్చు. మనం బాప్తిస్మిచ్చు యోహాను గారు, ఆయన హతసాక్షి అయిపోయారు, ఆయన చూస్తాం మనం. కానీ ఫస్ట్ కనపడేది ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ఆకాశంలో కూడా ఆ యొక్క నక్షత్రం కనబడటం జరిగింది. దేవుడు కూడా ఎందుకు ఆ నక్షత్రాన్ని ఎన్నుకున్నాడు తన యొక్క మార్గాన్ని చూపించడానికి జ్ఞానులకి అని అంటే 24 గంటలు అంటే నువ్వు మరణించినప్పటికీ కూడా నిత్యము వెలుగునిచ్చేటువంటి ఒక జ్యోతి ఏది అని అంటే అది ఒక నక్షత్రం మాత్రం. అందుకనే దేవుడు దాన్ని ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. మనం కూడా ఇంటి బయటలో ఏం పెడతాం? క్రిస్మస్ వస్తుందంటే డిసెంబర్ స్టార్టింగ్ ఏం పెడతాం? స్టార్ తీసుకొచ్చి కట్టేస్తాం. మరి ఆ స్టార్ పైన ప్రత్యేకంగా ఉన్నట్టు నీవు ఉంటున్నావా ఈరోజు? ప్రత్యేకంగా నీ యొక్క జీవితాన్ని ఈరోజు మార్చుకుంటున్నావా? ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, వెళ్తుంది, అంతేగాని మన యొక్క బ్రతుకుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఒక నూతనమైనటువంటి శరీరాన్ని ధరించి ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన పేరుగాంచారో, మనం కూడా అలాగే దేవుని యొక్క కుమారులుగా పిలువబడి దేవుడికి మరింత మహిమ ఘనత తేవాలని కోరుకుంటూ ఈ యొక్క పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. నక్షత్రమును పోలి ప్రత్యేకముగా మన జీవితాలను మార్చుకోవాలి అని సోదరి యొక్క భావన. నక్షత్రం ఎలా అయితే ప్రత్యేకంగా దేవుణ్ణి చూపించిందో ఎక్కడున్నాడో, మనము కూడా ప్రత్యేకంగా ఉండి పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంత్య దినాలలో మనకు సాక్షిగా నిలబడాలి, అట్టి విధంగా బ్రతకాలి అని మరి సోదరు చెప్పినటువంటి మాట. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో స్వగృహాలకు వెళ్ళాం. పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతో మానవ కోటి సమూహములతో పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు నన్ను గ్రహించారు, వందనములు. ఎంతో మంది ఈ రోజు చూడలకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు, వందనములు. అయా నా ప్రభువా, ఈ రోజు నా తండ్రి నీ యొక్క పుట్టుకను మేము జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, క్రిస్మస్ ఆరాధనను జరుపుకొని మరి ఈ యొక్క ప్రసంగమును మేము విని ఉన్నాము. నా తండ్రి ప్రభువా, నీ యొక్క పుట్టుక మేము పుట్టినప్పటి నుండి జరుపుకుంటున్నప్పటికీ మా జీవితాల్లోనూ మా మనస్తత్వాల్లోనూ మేము ఆలోచించే విధానాల్లోనూ మార్పు చెందని వారముగా ఉన్నాము. నా తండ్రి ప్రభువా, నీ యొక్క పుట్టుక ఒక గూఢార్థమైనది, మర్మము గలదని మేము ఎరిగి ఉన్నాము ఈ యొక్క దినమున. నా తండ్రి, ఇట్టి పుట్టుకను నా తండ్రి మా కోసము దారిద్ర్యతను ధరించిన విధానము, వీటన్నిటి బట్టి తండ్రి ప్రభువా నీకు స్తోత్రములు. తండ్రి ప్రభువా, ఇంత గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చారు, వందనములు. మా మీద ఇంతటి చూపించినటువంటి కృపను బట్టి వందనములు అయ్యా. ఈ కృపను బట్టి మేము కూడా అయ్యా తను విధేయత కలిగి విశ్వాసము కలిగి నీ యందు భక్తితో మేము నిలబడుటకు మాకు సహాయం చేయండి. అంత్య దినాల్లో తండ్రి ప్రభువా నీ యొక్క రాకడికి మేమందరం సిద్ధపడిన ప్రభువా నీ సన్నిధికి చేరే కృపను అనుగ్రహించండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు అయ్యా. తండ్రి వారి పరిస్థితుల్లోనూ తండ్రి ప్రభు ఆటుపోటు విషయాలు మీరు తోడుగా ఉండండి, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండండి అయ్యా. గత సంవత్సరం అంతా నిరకల కాపుదలు భద్రపరిచారు. ఇంకో 4-5 రోజుల్లో మరలా తండ్రి నూతన సంవత్సరంలోనికి మీరు తీసుకెళ్ళబోతున్నటువంటి విధానం బట్టి వందనములు అయ్యా. ఈ క్రిస్మస్ సందర్భంగా నా ప్రభువా నిన్ను మా మనసులో తండ్రి ప్రభువా నివసించుటకు తండ్రి ప్రభువా మా యొక్క హృదయమును మా పాపములతో
పాపములు తీసివేసి మా హృదయమును తండ్రి ప్రభా పరిశుద్ధంగాను తండ్రి ఖాళీగా ఉంచుకొని నా ప్రభా నిన్ను స్వీకరించే గుణమును తండ్రి మాకు అనుగ్రహించండి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి. మా సంఘస్థులు కట్టుకుపోయేటువంటి తండ్రి ప్రభా ఇళ్ల విషయంలో మీరు తోడుగా ఉండండి. తండ్రి ప్రభా కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో సమకూర్చండి. నా తండ్రి నీకే స్తోత్రములు ప్రభా. జరిగే ప్రతి ఒక్క పరిచర్లో మీరు తోడుగా ఉన్నారు. గత సంవత్సరం అంతా జరిగినటువంటి పరిచర్య తోడుగా ఉన్నారు. ఇంకా సండే స్కూల్ అధికపరుస్తున్నారు. వందనములు. మా యొక్క మినిస్ట్రీని ఆశీర్వదిస్తున్నారు. వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇంకా 4-5 రోజుల్లో తండ్రి ప్రభా న్యూ ఇయర్లోకి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దాన్ని బట్టి వందనములు నా తండ్రి ప్రభా. మరలా ఈరోజు జరగబోయేటువంటి ప్రోగ్రామును బట్టి వందనములు. అయ్యా తండ్రి ఇచ్చినటువంటి మంచి వాతావరణమును బట్టి వందనములు నా తండ్రి, స్తోత్రములు ప్రభా. మరలా నీ చిత్తమైతే తండ్రి ప్రభా మరలా మేము శనివారం సాయంత్రం మేమందరం సంఘముగా కూడి నేను స్తుతించి గణపరిచే భాగ్యం అనుగ్రహించమని నా ప్రియుడు నా ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడు తోడే నడిపించును గాక. ఆమె. అందరికీ వందనాలు.